ఈ రోజు ఎవరు ఇంటర్వ్యూ మేడం? ఒక కాంట్రవర్షియల్ కాంగ్రెస్ లీడర్ దండి. అంత కాంట్రవర్సీనా? అంతే. ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఈ దేశంలో ఏంటి అంటే నీ ఓటు హక్కు. ఎందుకు అసలు మీకు రెబల్ అని ఒక రకమైనటువంటి భయం మీరంటే ఎందుకు అందరికీ అలాగా? రేణుకా చౌదరి గారు ఎందుకు పెడ్ డాగ్ని పార్లమెంట్లోకి తీసుకొని వెళ్ళారు? అక్కడ మళ్ళీ కామెంట్స్ కూడా చేశారు కొన్ని. ఎందుకు? ఏమంటాను బౌ అన్న. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి అసలు. బట్ ఐ థింక్ హీ హాస్ పిక్డ్ అప్. ఇప్పుడు ఫుల్ ఫోర్స్లోకి వచ్చేసారు, ఫస్ట్ గేర్లో ఉన్నారు. నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు బీఆర్ఎస్ఏ వస్తుంది, కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఇలా చెప్పి వాగి 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 మరి బీజేపీ పరిస్థితి ఏంటి మన రాష్ట్రం? ఏమండి, యాజ్ లాంగ్ ఎస్ బీజేపీని కంటైన్ చేయకపోతే మేడం గ్లామర్గా ఉంటారు, దానికి ఏం కదా సీక్రెట్ చెప్పండి. సంతోషం, సంతృప్తి, శ్రీధర్ చౌదరి, 3 కారణాలు. ఆఫ్ కోర్స్ నేను హైలీ ఎక్స్పర్ట్. మగ పిల్లల కంటే నేనే బెటర్. వాళ్ళందరూ నన్నే ఎక్కించేవాళ్ళు. జామ చెట్టు పక్కింటోళ్ళు జామకాయలు ఇంకా బాగుండేది. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాఫీ విత్ ఏ లీడర్, పవర్డ్ బై నేటివ్ అరకు కాఫీ. తెలుగు నేల మీద పండుతున్న స్వచ్ఛమైన ఆర్గానిక్ కాఫీ అరకు కాఫీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడే ఎంపీ రేణుకా చౌదరి గారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ నైస్. న్యూ ఇయర్ బిగినింగ్ అంతేనా? మంచి స్టార్ట్ అనుకుందాం. సంక్రాంతి పండుగ అయింది. రైతులందరికీ సునాయాసంగా పంటలు పండి మంచి వాళ్ళకి మంచి రేటు దక్కాలని అనుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టుకున్నాం. మేడం గ్లామర్ గా ఉంటారు, దానికి ఏంటారు సీక్రెట్ చెప్పరా? ఏం తింటారు లేకపోతే ఏం తాగుతారు? ఇంకా ఏం గ్లామర్ ముసలోళ్ళకి. అయినా అసలు కంపిటీట్ చేస్తారు ఐఎమ్ ఫీలింగ్ వెరీ నైస్. కాదు, రీజన్ చెప్పాలా మీరు ఇంతకీను? నాకు అది ఆన్సర్ కాదు. రీజన్ అంటే సంతోషం, సంతృప్తి, శ్రీధర్ చౌదరి, 3 కారణాలు. మా వారు సార్ లైఫ్ ఇచ్చిన దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. సంతోషం, భగవంతుడు ఇచ్చినంత దానికి నాకు సంతృప్తి. వెరీ హ్యాపీ. ఇదే. ఏం తింటారు మేడం అది చెప్పరా కొంచెం? అన్ని తింటా, అందుకే ఒళ్ళు. ఇప్పుడు తగ్గారు కదా అంటున్నారు అందరు, కానీ ఐ డోంట్ రికమెండ్ ద ప్రాసెస్. కొంచెం స్ట్రెస్ లో ఉండి తగ్గారా అంతేనా? ఈ ప్రాసెస్ రికమెండ్ చేయరా? నాట్ రికమెండెడ్. కాదు, అన్ని తింటారంటే ఏంటి స్పెషల్ గా మీకు ఏది ఇష్టం? నాకు నాన్ వెజ్ అన్ని ఐ ఈట్ నాన్. మా మిలిటరీలో ఉండటం వల్ల ఒక అదృష్టం. ఫాదర్ డిసిప్లిన్ ఉండేది. దొరికినప్పుడు తిను, లేనప్పుడు నోరు మూసుకో, ఏడవనక్కర్లేదు అని అనేవారు. సో దొరికితే తినేవాళ్ళం, లేకపోతే లేదు. అండ్ వీ హ్యావ్ డన్ కాశ్మీర్ టు కన్యాకుమారి బై రోడ్ ఆ రోజుల్లో. అండ్ సో నేనే డ్రైవరు, క్లీనర్ కూడా, లైసెన్స్ లేకుండానే ఆ రోజుల్లో. బట్ రియలీ ఇప్పుడు మీకు అందరికి బిస్లరీ పానీలు లేని రోజులు మీకు తెలవదు, మాకు తెలుసు. రాజమండ్రి ఆనకట్ట పైన కూడా బండి నడిపాను ఆ రోజుల్లో. వెళ్తే ఒక సీజన్ లో ఓపెన్ అయ్యేది, డ్రైవ్ ద కార్. సో నేను అటు అటు తిరిగి, నాకు ఎందుకు మరి భగవంతుడు ఆ విధంగా దారి చూపిస్తారు అనుకుంటాను. అనుకోకుండా కాన్వెంట్ స్కూల్లో చదువుకుంటూ నార్త్ లో పెరిగిన పిల్లకి ఈ అవకాశాలు కలిగించి, నేను బల్లకట్టెలపై త్యాగలు కాల్చుకొని, మొక్కజొన్నలు తిని, వెన్న జలకొట్టి, మాకు సరదా ఊర్లలోకి వెళ్ళి జలకొట్టే వెన్న, ఆ వెన్న తింటాం. ఆ పెసరట్టు ఒక పెద్దమ్మ చేత్తో నేర్పేది పెనం మీద. నాకు ఎంత విచిత్రంగా ఉండేదో, అలా చూస్తూ ఉండేదాన్ని. కాదు, పిండేసి వాళ్ళు పిండిని అట్లా చేత్తో నేర్పేవారు. ఐ డోంట్ నో హౌ. అండ్ అలాగే వాళ్ళ ఇళ్లలో అటకలు ఉండేటివి, దాని మీద కొబ్బరి బొండాలన్నీ నిలబెట్టేవాళ్ళు. కొబ్బరి, ఎండు కొబ్బరి, అసలు కొబ్బరి నూనె, దాని సువాసన. సో ఐ వాజ్ వెరీ లక్కీ. నేను ఇవన్నీ చూడగలిగా. ఈ కాలం సిటీల్లో పెరిగే పిల్లలు, కాన్వెంట్లో చదివే పిల్లలకి అవకాశం దొరకపోవచ్చు.
బట్ ఐ గోట్ అండ్ గోదావరి జిల్లాలో బల్లకట్టు మీద వెళ్ళి ఆ బోట్లు నడిపేవాళ్ళు హైలెస్సా అని పాటలు పాడుతూ ఫుల్ మూన్ నైట్. ఆ ఎక్స్పీరియన్స్ కెన్ నాట్ బి మ్యాచ్డ్. ఇది ఎంత మంచి హై టెక్ స్టూడియోల్లో కూర్చున్నా కూడా ఆ చల్లటి గాలి, ఆ వాతావరణం, ఆ పాటలు ఎందుకో నాకు శాశ్వతంగా నా లైఫ్ లో ఉండిపోయినాయి అలా. సో వెరీ లక్కీ. అవన్నీ నేను చూడగలిగా, చేయగలిగా. ఫ్రెష్ చెరుకు అప్పటికప్పుడు కోసుకొని, అది పళ్ళతోనే. ఇప్పుడు పళ్ళు తీస్తే పళ్ళు ఊడిపోతాయేమో కానీ ఇప్పుడు తీస్తే అందరూ అలా పనస చెట్లు ఎక్కటం, పనసకాయలు. ఆఫ్ కోర్స్ నేను హైలీ ఎక్స్పర్ట్. మగపిల్లల కంటే నేనే బెటర్. వాళ్ళందరూ నన్నే ఎక్కించేవాళ్ళు ముందు. జామ చెట్టు పక్కింటోళ్ళు జామకాయలు ఇంకా బాగుండేటివి. సో ఆ కొమ్మల పైకి ఎక్కి తెంచగలిగేదాన్ని. ఆ ఎక్స్పీరియన్సెస్ ఐ డోంట్ థింక్ నౌ డేస్ చిల్డ్రన్ చెట్టు ఎక్కేది రాదు. నాకు ఆశ్చర్యం. నా మనవడిని కూడా అంటా ఉంటా ఎక్కువ అది. సో ఎక్కుతారా మేడం? చిన్నోడు ఇప్పుడే వాడికి ఇంట్రెస్ట్ పడతా ఉంది. బట్ వాళ్ళ అమ్మోళ్ళు గోల, అమ్మో పడతాడు, చేరుగుతారు, కాలు అంతా ఎక్కిన వాళ్ళమే కదా ఆ రోజుల్లో. సేఫ్టీ ఇవి కూడా లేవు. బట్ దట్ రియలీ స్ట్రెంథన్స్ ద బాడీ. చెట్టు ఎక్కటం ఒక స్కిల్ కాదు, సర్వైవల్. ఆ చెట్టు ఎక్కితే కాళ్ళు, తొడలు, షోల్డర్స్ ఆ విధంగా బలపడేది ఇంకే జిమ్లోనూ రావు. దట్స్ అ ఫ్యాక్ట్. సో ఐ వాజ్ వెరీ లక్కీ. నాకు ఈ ఎక్స్పోజర్స్ అన్నీ వచ్చాయి. నేను మా నాయనమ్మలు అందరు గవ్వలు చేసేటప్పుడు, మురుకులు చుట్టేటప్పుడు ఐ సా ఆల్ దోస్. వాళ్ళు ఇల్లు నడిపేవాళ్ళు. అంతమంది ఎవరంటే వాళ్ళు వచ్చి ఇండ్ల మీద పడేవాళ్ళు. భోజనాలు నాన్ స్టాప్ అక్షయ పాత్ర లాగా నడిచేటివి. సో అది మా ఫాదర్ ఇంటి వరకు ఆ హ్యాబిట్ ఉంది. ఫస్ట్ లో మీరు కూడా అలాగే అందరికి పెట్టేవాళ్ళు? ఫస్ట్ లో. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్, రిలేటివ్స్ వస్తే తినకుండా ఎవరు భోజనం చేయకుండా, భోజనాల టైంలో మా ఇంటి ఎవరైనా ఫ్రెండ్స్, రిలేటివ్స్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఎవరో ఒకరు వస్తారు. వీఆర్ హ్యాపీ. ఇప్పుడు ఎవరో ఒకరు వస్తున్నారు. బ్లెస్సింగ్స్ కోసం. లేదమ్మా, వీళ్ళంతా అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు. వీళ్ళంతా నేను ఎప్పుడు చెప్తుంటా, నాకు 100 కౌరవులు వద్దు, నాకు 5 పాండవులు కావాలి. ఒక్కొక్కడు నా దగ్గర వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా హైలీ కేపబుల్, గ్రాస్ రూట్తో కలిసిన వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, కమ్యూనిస్టులతో పోరాడి ఈ స్థాయికి మేమంతా క్యాడర్ బేస్డ్గా తయారయ్యాం ఖమ్మంలో. థ్యాంక్స్ టు కమ్యూనిస్ట్. వాళ్ళతోనే పోరాడి మర్డర్లు జరిగి ఇండ్లు, ఆస్తులు ధ్వంసం అయిపోయి అయినా కూడా జెండా పట్టుకొని నిలబడిన బంగారం లాంటి కార్యకర్తలు నాకున్నారు. అండ్ వాళ్ళ కోసం నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. అవును, కాంగ్రెస్ పార్టీకి బట్ ఎస్పెషల్లీ రేణుకా చౌదరి గారు లక్కీ అమ్మ. నేను వాళ్ళకి డబ్బులు కానీ ఇవి కానీ నేనేమి ఇవ్వను, కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను ఉంటాను వాళ్ళ కోసం. ఓన్లీ ఫర్ దెమ్, వాళ్ళ కోసమే. అందుకే ఉంటారు వాళ్ళు మీతో. లక్కీ అట్లాంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు. ఒక్కొక్కరు రియలీ దానవీర సూరకర్ణ అన్నట్టు ఒక్కొక్కడు ఒక్కొక్క పాత్ర వహించి దే ఆర్ వండర్ఫుల్ ఫెలోస్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఆఫ్ కోర్స్. రైట్ మేడం, ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ సింగరేణి బొగ్గు గనులని అవన్నీ బొగ్గు గనులు ఇష్యూ అవుతా ఉంది రాష్ట్రంలో. మంత్రుల మధ్యన గొడవలు, అది చివరికి మీడియా వరకు వెళ్ళిపోయి, కేసుల వరకు వెళ్ళిపోయి. దాని మీద ఏం చెప్తారు? ఏమండి, చాలా అసహ్యంగా ఉంది. ఐఎమ్ సారీ. ఒకసారి పరిపాలనలో మేమున్నప్పుడు బాధ్యులు మేమే కాబట్టి మనం ఎవరి మీదకో తోసి ఇంకేదో అని, నేను అంత నిస్సహాయుణ్ణి, నన్ను టార్గెట్, ఇవన్నీ కథలు. నీకు పదవి అలంకరించినప్పుడు బాధ్యత కూడా, బహుమతి కాదు అది. కాబట్టి ఏమన్నా అవకతవకలు జరిగి ఏదన్నా అయితే స్ట్రైట్గా మీరు యూ హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ జాబ్. అంతేగాని నేను ఇంత నిజాయితీ పరుడు, నన్ను ఎవరు టార్గెట్ చేయటం లేదు, నీ కులం అందరికంటే అడ్డం రాలేదు. దిస్ ఇస్ నాన్ సెన్స్. లెర్న్ టు టేక్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. తప్పదు. ఒకసారి ఒక పదవి మీద కుర్చీలో కూర్చున్నప్పుడు మనమే బాధ్యులు. మనల్నే సవాల్ చేస్తారు ప్రజలు, అడుగుతారు. కాబట్టి ఆ సమస్య పరిష్కరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ న్యూసెన్స్లో, ఈ కుట్రల్లో మనము కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చుకుంటున్నాం, ఏమి ఇచ్చుకుంటున్నాం, రాజకీయాల్లో రహస్యాలు ఉండవమ్మా. దిస్ ఇస్ మై
పాయింట్ ఐ ఆల్వేస్ సే. మనం అనుకుంటాం రాజకీయాలు ఏవో కుట్రలు ఎవరికి తెలియదు చాలా గుప్తంగా అంతా నడుస్తా ఉంది. నాన్ సెన్స్. రాజకీయాల్లో రహస్యాలు ఉండవు, అన్ని బయటకు వస్తాయి. ఓకే. సో ఇవన్నీ వచ్చింది నిజంగా మీరు తెలుసుకోవచ్చు. మీరు నిజాయితీ పర్లైతే అది నిజం బయటకు వస్తుంది, ఏం పర్వాలేదు. నా మీద కూడా కేసు పెట్టించారు కదా. ఒకప్పుడు ఒక లంబాడ లేడీ బ్యాంక్ లో ఎంప్లాయీ స్వీపర్ గా చేసుకున్న మనిషి నాకు 1.5 కోటి ఇచ్చిందని కేసు పెట్టారు. కేసు పెట్టి అది ఒక 10 సంవత్సరాలు. ఐ రిఫ్యూజ్ టు గో ఫర్ క్వాషింగ్. అందరూ అన్నారు క్వాష్ చేయించుకోండి, ఏంటి చిన్న కేసు మూపించే. నో, నేను చేయలేదు. ఎందుకంటే నేను క్వాష్ చేయించినా నేను గిల్టీ అని 50% నన్ను నమ్ముతారు, 50% అనుమానం ఉంటుంది. ఓకే ఓకే. అది నిరూపించుకోవాలని మొన్న ఈ మధ్య ఆ కేసు ముదిరింది, వచ్చింది, క్వాష్ అయింది. అది జడ్జి క్యాన్సిల్ చేసి పారేసారు. దేర్ వాజ్ నో ప్రూఫ్ ఆ మనిషికి. అంతకు ముందు కూడా కేసు ఆల్రెడీ చర్చించారు, అయినా ఆమె కులాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వేరేగా కేసు పెట్టింది. ఇట్స్ ఓకే, బాధపడాల్సి వచ్చింది. అన్నిటికంటే అసహ్యంగా నేను లోక్సభ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు క్రిమినల్ రికార్డ్ ఉందా అంటే ఎస్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. నాకు చాలా శోచనీయం. నా లైఫ్లో ఇటువంటి నిందలు ఎవరు ఎప్పుడూ వేయలేదు. ఇది సరే, ఓకే, వాడు ఆ పోస్ట్లో ఉన్నప్పుడు వస్తాయి ఇవన్నీ. వీ హ్యాడ్ టు డీల్ విత్ ఇట్. సీతమ్మని సవాల్ చేసిన సమాజం నేనెంత కానీ. సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, బట్ నిజం అనేది నిరూపించుకోగలుగుతాం. సో దీంట్లో అవకతవకలు ఉంటే మీరు ఓపెన్ ఆర్డర్ అండ్ ఓపెన్ ఎంక్వైరీ, అంతేకాని ఈ రాజకీయ విశ్లేషణలో ఈ ఎక్స్చేంజ్ మీ కుట్రల్లో డోంట్ ఇన్వాల్వ్ విమెన్. ఒక ఆడ మనిషిని తీసుకొచ్చి నట్టేట్లో నట్టు రోడ్లో పెట్టి నిందలు మోపి అని యూస్లెస్ ట్రోల్స్, పనికిమాలిన దిక్కుమాలిన ఎదవలందరూ ఎవరైతే సాహసం లేదు ముందొచ్చి మాట్లాడేదానికి ట్రోలింగ్ చేసి వాళ్ళు పెద్ద మొనగాళ్ళని మీసాలు తిప్పుకునే ఎదవలు ఉంటారు. దే హ్యావ్ టు బి పిటీడ్. వీళ్ళంతా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను, వాళ్ళు ఉద్యోగం రోజు తినే తిండి ఇటువంటి వాటి మీద సంపాదించుకొని తింటారు. ఆ పాపం వాళ్ళకే తగులుతుంది. ఆడవాళ్ళని బలి చేసి, మామూలు కాదు, ఒక ఆడ మనిషి చదువుకొని సమాజంలో ఒక స్థాయికి ఎదిగి, నేను పార్లమెంట్లోకి వచ్చినప్పుడు మేము 3% 4% ఉండేవాళ్ళం. ఇవాళ మనం కష్టపడి అన్ని రూల్స్ మార్చిన తర్వాత, అన్ని చట్టాలు మేము తీసుకొచ్చిన తర్వాత ముష్టి 11% ఉన్నాం పార్లమెంట్లో. ఒక లేడీ ఒక స్థాయి వరకు ఎదిగింది అంటే అది సామాన్యం కాదు. 100%. అని అన్నిటికంటే సులకంగా ఏం లేకపోతే ఆడ దాని మీద నిందలు మోపటం ఏంటండి ఇది? ఏంటి? వాట్ ఇస్ దిస్ వే? ఇంకా సమాజంలో ఇంత బ్యాక్వర్డ్ థింకింగ్ మనకు ఉందంటే ఇంకా ముందు ఇంకా ఎన్ని యుద్ధాలు పోరాడాలి అనేది నాకు అనిపిస్తూ ఉంది. సో ఐ డోంట్ టాలరేట్ అండ్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఒక్క మహిళని నీ దగ్గర ఏమీ లేకుండా నువ్వు నీ ఇష్టం వచ్చిన ఎవరితో మాట్లాడినా నిన్ను ముడేసేస్తారా? మా ఇష్టాలు ఆ ఇష్టాలు ఉండవా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? సో ఐ డోంట్ లైక్ దిస్. ఇది విధానాలు కాదు, ఇది మేము యాక్సెప్ట్ చేయము. అండ్ ఇంకొక మంత్రిని, ఆ మంత్రిని అంట మీరు మేమంతా మమ్మల్ని భారం మా మీద పోస్తున్నారు, మేము విక్టిమ్స్ అని అనుకున్న వాళ్ళు, డోంట్ విక్టిమైజ్ అదర్స్, దెన్ డోంట్ డూ ఇట్. ఇవన్నీ సో దిస్ ఇస్ రాంగ్. ఒకటి జరిగింది, చాలా శోచనీయం. దీంట్లో ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటి అనేది నాకు కూడా పూర్తిగా తెలియదు. వీ షుడ్ ఫైండ్ అవుట్ అండ్ యూ అడాప్ట్ ఎ ట్రాన్స్పరెంట్ మెథడ్. ఏముంది, బహిరంగంగా చెప్పండి ఇది ఇట్లా వచ్చింది, వీళ్ళంతా అప్లై చేయి. అండ్ ద సింగరేణి ఒఫీషియల్స్ ఆల్సో హ్యావ్ టు బీ అకౌంటబుల్ కదండి. ఇట్స్ నాట్ ఎనఫ్ వీళ్ళ మీద వేయటం. మరి ప్రొసీజరు దీంట్లో ఏమన్నా అవకతవకలు జరిగాయా అవి కూడా కనుక్కుందాం. ఎందుకు వన్ వేగా ఎక్కడన్నా వెళ్తా ఉండేది? దట్స్ నాట్ ద సిస్టమ్, దట్స్ నాట్ ద విధానం, అండ్ దట్ ఈస్ నాట్ కాంగ్రెస్ లక్ష్యం. అసలు ఇదంతా కావాలనే చేస్తున్నారు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మేడం. నిజమా? అట్లా కాంగ్రెస్ ని బ్లేమ్ చేయడం కోసం, కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టడం కోసం రేవంత్ రెడ్డి గారిని పెట్టడం. రాజకీయాల్లో ఇవన్నీ సహజం కాదని ఎవరు అంటారు? అఫ్ కోర్స్ ఈ కుట్రలు ఇవి అవే రాజకీయాలు ఈ కాలం. సో దట్స్ ఓకే. కానీ దేర్ ఇస్ నథింగ్ టు బి అఫ్రేడ్. సీఎం దీంట్లో జోక్యమే చేసుకోలేదు. హీఈస్ చీఫ్ మినిస్టర్. ఏం లేకపోతే ఆయన నెత్తిని రుద్దుతారు. ఆయనకేం సంబంధం సింగరేణిలో? హీఈస్ నాట్ ద కన్సర్న్ మినిస్టర్, హీఈస్ నాట్ డీలింగ్ విత్ ఇట్. ఎందుకు ఆయన పేరు ఎందుకు మధ్యలో తీసుకురావటం? నేను ఆయన్ని డిఫెండ్ చేయటం లేదు, ఉన్న వాస్తవాలు నేను చెప్తున్నాను. ఎస్, యాజ్ చీఫ్ మినిస్టర్ హీ మస్ట్ కండక్ట్ అన్ ఎంక్వైరీ అండ్ కమ్ టు ద కన్క్లూషన్. మళ్ళీ ఇట్లాంటివి జరగకుండా. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఆలోచన కాదు, ఇది పార్టీ మీద, పరిపాలన మీద మాపు. ఇట్స్ నాట్ గుడ్. ఖమ్మంలో జరిగినటువంటి సిపిఐ మహాసభకి, మొన్న 100 సంవత్సరాల సభకి సీఎం కూడా అటెండ్ అయ్యారు. ఆఫ్ కోర్స్ చాలా
పాజిటివ్ కామెంట్స్ టీడీపీ వైపు చేసినటువంటి పరిస్థితి, దాని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. చేస్తారు ఆయన గత టీడీపీ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళం అందరమే. మీరు కూడా కదా. సో దట్స్ ఓకే, బట్ టుడే వీఆర్ విత్ కాంగ్రెస్ కదా. అండ్ అక్కడ సిపిఐ సిపిఎం, అదే ఒకప్పుడు నన్ను ఇంద్రజిత్ గుప్తే గారు పార్లమెంట్ లో నన్ను చూస్తానే హలో కాంకరర్ ఆఫ్ ఖమ్మం అని అనేవారు. సో అఫ్ కోర్స్ కమ్యూనిస్ట్ పార్టీలతో ఎప్పుడు కూడా మనకి సంబంధాలు కొన్నిసార్లు వ్యతిరేకం చేస్తారు, కొన్నిసార్లు కలిసి పని చేసుకుంటారు. కానీ ఇట్ ఈస్ అవసరం అట్లాంటి పార్టీస్ ఉండటం యాజ్ అ కోర్స్ కరెక్షన్, సో దట్ వాళ్ళ మొండితనంలో వాళ్ళ వైఖరిలో కొన్ని బ్యాలెన్సెస్ కూడా వస్తాయి. సో మనం బ్యాడ్ అని ఏమనుకో, ఎనిమీ అని ఏమనుకోనక్కర్లేదా. బీజేపీ అంటే అది వేరే ఇష్యూ, బికాస్ బీజేపీ ఆలోచన విధానం ఇస్ నెగటివ్ టు సెక్యులర్ పాలిటిక్స్ అండ్ లాంగ్ టర్మ్ నేషన్ బిల్డింగ్. ఇప్పుడు ఏమన్నా డబ్బాలు కొట్టుకోనివ్వండి, వాస్తవానికి దే హ్యావ్ డివైడెడ్ ద సొసైటీ అండ్ కమ్యూనిస్ట్స్ ఆర్ నాట్ లైక్ దట్. దే హ్యావ్ ద లార్జర్ గుడ్ అట్ హార్ట్. కొన్నిసార్లు అఫ్ కోర్స్ వీ హ్యావ్ డిఫరెన్సెస్ అండ్ అఫ్ కోర్స్ కొన్నిసార్లు మెయిన్ ఇష్యూస్ పైన పార్లమెంట్లో మాతో డిఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఖమ్మం పర్టిక్యులర్లీ థ్యాంక్స్ టు దెమ్ వీ హ్యావ్ బికమ్ అవేర్. మా కార్యకర్తలందరూ హైలీ పొలిటికలీ అవేర్ అండ్ సెన్సిటివ్. అండ్ కొన్ని విషయాల్లో వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద కమ్యూనిస్ట్. వాళ్ళు గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పని చేస్తారు, పోరాడతారు. కొన్ని వాళ్ళ సిద్ధాంతాలు అందరికీ లేవు ఆ సిద్ధాంతాలు. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా అందరూ అంత గొప్ప అని కాదు. సమ్ ఆర్ గ్రేట్. వీ లైక్ టు టేక్ గుడ్ క్వాలిటీస్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అండ్ లర్న్. ఈ మధ్య కాలంలోనే సీఎం గారు ఎందుకు ప్రతిసారి టీడీపీకే ఒత్తాసు పలుకుతున్నారు, టీడీపీ వైపే బీఆర్ఎస్ దిమ్మలు కూల్చేయండి, మొత్తం ఎక్కడ చూసినా సరే గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే విలేజెస్లో కూడా క్యాడర్ ఉంది ఇంకా టీడీపీకి అని మాట్లాడారు. కాంగ్రెస్లో ఉండి అలా మాట్లాడడం ఏంటి అనేది పెద్ద చర్చ నడుస్తుంది. ఏమనుకున్నారు, నేను లేను ఈ మీటింగ్స్లో ఈ మధ్య కాలంలో. మరి ఐ డోంట్ నో వాట్ హిస్, అంటే కనీసం టీడీపీతో వీ కెన్ ఫైట్, వీళ్ళని ఫస్ట్ కంప్లీట్ చేసి ఎగ్జిట్ చేపిస్తే లేటర్ వీ కెన్ సీ అనే దాంట్లో అన్నారు. మరి ఐ డోంట్ నో, క్వైట్ ఫ్రాంక్లీ ఐ డోంట్ నో ఎందుకు అట్లా అన్నారు. అండ్ ఆయన థింకింగ్ ఏంటో దాంట్లో నాకు తెలవదు. అండ్ సో ఐ కాంట్ కమెంట్ ఆన్ ఇట్. మీరు కలుస్తారా రెగ్యులర్గా సీఎం గారిని? అఫ్ కోర్స్ అండి, అవసరం ఉన్నప్పుడు కలుస్తాం. ఢిల్లీ ఎక్కువ వస్తుంటారా, ఐ కీప్ మీటింగ్ ఇన్ దేర్. ఢిల్లీ విషయం కూడా నడుస్తుంది. ఏంటంటే రెగ్యులర్గా మోడీ గారిని కలుస్తుంటారు. ఈ కాంగ్రెస్ సీఎం అయ్యి ఉండి మోడీ గారిని కలవాల్సిన అవసరం ఏంటి, అంత రెగ్యులర్గా ఎందుకు కలవాలి అనే పాయింట్ కూడా. ఈ సవాళ్ళు అడిగేది ఎవరు? వాళ్ళ ఇళ్ళల్లో కూర్చొని ఇడ్లీ తినేవాళ్లే కదా. ఎందుకు ఎందుకు అని అంటే, నువ్వు అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు, ఏం చేయాలి? ఆయన ప్రధానమంత్రి, నిధులన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. పోనీ ఆ పార్టీగా ప్రవర్తిస్తుందా? లేదు. కంట్రోల్ అంతా ఇద్దరు చేతుల్లో ఉంది, ఒకటి హెచ్ఎం ఒకటి పిఎం. దాని తర్వాత మూడో మనిషి వాళ్ళ పార్టీలో ఎవరూ లేరు. ఇప్పుడు మన బీజేపీ ప్రెసిడెంట్ అని ఎన్నుకున్నామని డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఎట్లా ఎన్నుకున్నారు? There was no election. మా దగ్గర ఎలక్షన్ ఉంది. శశి థరూర్ fought against ఖర్గేజీ. ఓపెన్ గా we fought. శశి థరూర్ కి 11% వచ్చింది ఓటు. సో అది ఎలక్షన్. అంతేగాని నువ్వు ఎంత ఓహో మేమంత గొప్పోళ్ళమి, మేము యంగ్ ప్రెసిడెంట్ పెట్టాం, కాంగ్రెస్ పార్టీ నీకెందుకు కాంగ్రెస్ పార్టీతో? నీ ఏడుపు మీరు ఆడవండి. సో మేము అడిగేది ఇట్లా, వాళ్ళు ఇట్నే చెప్తుంటారు. సో రేవంత్ రెడ్డి గారు ముసుగేసుకొని ఇంట్లో కూర్చొని మూలిగితే ఈడ పైసా రాదు. మరి ఇంతమంది బీజేపీ నాయకులు హేమీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం తీసుకొచ్చారు? 4 దమ్ముడీలు అది చెప్పమనండి. సో మీరు కదలరు, మమ్మల్ని చేయనివ్వరు. ఎట్లబ్బా ఇది? సో ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, వెళ్ళాలి కదా, సంప్రదించాలి కదా, చర్చించాలి కదా, డిమాండ్ చేయాలి కదా. లేకపోతే వాళ్ళు మీరు రాలేదు, అడగలేదు అంటే మేము జవాబు ఏం చెప్పేది? మీరు బీజేపీ కాబట్టి మేము రాలేదని అంటే దట్స్ హైలీ సిల్లీ. హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. ఇంకొక విధానం లేదు ఈ కాలంలో. వాళ్ళ పార్టీ నడిపే విధానాలు అవి. కాబట్టి ఆయన వెళ్ళాలి, ఈ షుడ్ డిమాండ్. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎందుకంటే ఇవాల్టి రోజు పార్లమెంట్ సమావేశాల్లో ఆ రోజుల్లో విభజన జరిగినప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఎన్నో ప్రమాణాలు చేశారు. అది వాళ్ళ ఇష్టాలు మీద నడిచేటివి కాదు. దట్ ఈస్ ద పార్లమెంటరీ సిస్టమ్. ఆల్రెడీ ఇట్ హెస్ బీన్ ఎండార్స్డ్. ఆ రోజు బీజేపీ అక్కడ హౌస్ లో ఉండి వాళ్ళు కూడా ఓటేశారు. మరి ఇవాళ మా బాధ్యత కాదంటే ఎట్లండి? ఎవరు సవాల్ చేయాలా? ఒక సీఎంఏ సవాల్ చేయాలా? రేణుకా చౌదరి చేస్తా ఉంటుంది హౌస్ లో. ఆయన లెవెల్లో మాట్లాడాల్సింది ఆయనే కదా. హీ మస్ట్ టాక్, హీ మస్ట్ ఆస్క్ అండ్ హీ మస్ట్ ఫైండ్ ద సొల్యూషన్. కాబట్టి వెళ్తే ఒక ఏడుపు, వెళ్ళకపోతే ఇంకొక ఏడుపు. దిస్ ఇస్ ఎ వెరీ పెక్యూలియర్ వే ఆఫ్ టాకింగ్.
అడిగేవాళ్ళు అది కూడా చెప్పాలి కదా, వై నాట్ పిఎం, వై హీ ఈస్ నాట్ డూయింగ్. పిఎం సవాల్ చేయండి. మీరు పిఎం అయ్యి అన్ని కథలు డైలాగులు ఎలక్షన్ ముందు అందరి దగ్గర ఈడీ రైడ్లు ఇవన్నీ చేపిస్తూ ఉంటారు. మరి ఇది వై ఆర్ నాట్ గివింగ్ ద స్టేట్? 10 years అయిపోయింది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమలు చేయలేదు ఇంతవరకు. వై? ఎందుకు? మీరు ఆ రోజు చేసిన ప్రమాణం మాకేమైపోయింది? మా స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఇంకేదేమైనా ఏమైంది? వాట్ హ్యాపెన్? మరి ఇది సవాల్ ఎవరు చేయాలి? సీఎంఏ చేయాలి. చేయకపోతే అది మళ్ళీ చేయలేదు, అడగలేదు, ఆంతర్యంగా ఏదో ఫిట్టింగు సెట్టింగు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ పాలిటిక్స్లో నౌడేస్ పాలిటిక్స్, ఇవి పనికి మళ్ళీ పాలిటిక్స్ లాగా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ అంటూనే ఉంటారు. అవన్నీ పట్టించుకోకూడదు, పని చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు డావోస్లో వెళ్ళి కోట్లు తీసుకొచ్చారు, మరి దానికి ఎవరు అడగరే? అదెందుకు అడగరే? వై సీఎం అంటూ డావోస్ అంటే మేమేం జవాబు చెప్పాలి? కాబట్టి ఎవడిగే వాళ్ళు ఇవి కూడా అడగండి, ఇవి కూడా చెప్పండి. అసలు ఇప్పుడు ఈ ఇష్యూ నుంచి తప్పించుకోవడానికే దావోస్ పారిపోయారని కూడా మాట్లాడుతున్నారు ఇవాళ అయ్యే న్యూస్. అదే ఓన్లీ వన్ వే ట్రాఫిక్, తిరిగి రారా? ఏం మాట్లాడతారు? ఏంటి ఆయన ఏమన్నా సిటిజన్షిప్ తీసుకొని మైగ్రేషన్ లో ఉన్నారా? ట్రంప్ ఏం గ్రీన్ కార్డ్ ఇవ్వడు మాకు కూడా. సో ఇవన్నీ సిల్లీ ఇమ్మెచ్యూర్ పొలిటికల్ ఇది తెలియని వాళ్ళు ఈ విధంగా దీని మీద జిఎస్టీలు ఉండవు కదా, ఇష్టానుసారం మాట్లాడేస్తూ ఉంటారు. జిఎస్టీ ఉండదు కాబట్టి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మీద మీ అభిప్రాయం చెప్పండి. అసలు హీఈస్ ట్రయింగ్ హార్డ్. కొంచెం టైం పట్టింది అందుకోవటానికి, నేను చెప్తున్నానది. అండ్ సిస్టమ్ అంటే మాకు నెగిటివ్ హెరిటేజ్ చాలా ఉండింది కదా, వచ్చినప్పటికి ఆన్ ద మూవ్ మనం అందుకోవాల్సి వచ్చింది. అండ్ దెన్ అర్థం చేసుకొని సెట్ అయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది, కొంచెం టైం లాగ్స్ వచ్చాయి మాకు. బట్ ఐ థింక్ హీ హాస్ పిక్డ్ అప్. ఇప్పుడు ఫుల్ ఫోర్స్ లోకి వచ్చేసారు, ఫస్ట్ గేర్ లో ఉన్నారు. ఫస్ట్ గేర్ ఎన్ని మార్క్స్ వేస్తారు చెప్పండి 100కి? అయింది 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు ఎగ్జామ్స్ మార్క్స్ వేసినట్టు అవే అవ్వలేదు కదా. సరే పీటీలో వేయండి, పీరియాడికల్ టెస్ట్లు ఉంటాయి కదా. హి హాస్ మ్యాక్స్డ్. ఇప్పుడు చూడండి హౌ మెనీ ఎంఓయూ సైన్ చేసి రాష్ట్రం మేజర్ విజన్ పెట్టుకొని సాధించి పాత నిధులన్నీ మన ఎత్తిన అప్పులు రుద్దినారు ఈ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్. అవన్నీ కూడా సెటరేట్ చేసుకుంటూ, ఇట్స్ నాట్ ఈజీ, మామూలు కాదు. కృషి చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు. కొన్ని ఇటు అటు అవుతాయి, ఏ గవర్నమెంట్లో అవ్వలేదు అది చెప్పండి, ఇవన్నీ అవుతాయి. బట్ ఇట్స్ ఆల్ రైట్, హీ హెస్ ఫౌండ్ హిస్ బ్యాలెన్స్ అండ్ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. మార్క్స్ వేయలేదు మీరు? ఇప్పుడు అప్పుడే ఈయన అట్లా ఎగ్జామినర్ గా ముందే బయట పెట్టకూడదు. ఫుల్ హాఫ్ ఇయర్లీ చెప్తా, ఫుల్ అసెస్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్ వస్తుంది, కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి ఈ డబల్ బీఆర్ఎస్ కదా మాట్లాడింది. ఇట్లా వాళ్ళ కాలువ ఇలా చెప్పి వాగి వాగి వాగే ఈ గోతులోకి దిగారు. ఇంకా పాపం ఇప్పుడు అంతకంటే ఏం చేయగలుగుతారు? ఇవే అనాలి. అంతకంటే వాళ్ళు అంటే ఎవడు నమ్మే వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఇలాగే మాట్లాడుకుంటూ పోతారు. పువర్ థింగ్స్, పోన్లే మాట్లాడుకుంది, ఇంకా అంతకంటే ఏం చేస్తారు? కాంట్ డూ ఎనీథింగ్. మరి బీజేపీ పరిస్థితి ఏంటి మన రాష్ట్రంలో? ఏమండి, యాజ్ లాంగ్ ఎస్ బీజేపీని కంటైన్ చేయకపోతే ఈ స్టేట్ నాశనం అయిపోతుంది. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా డివిజివ్ పాలిటిక్స్, వాళ్ళ ఐక్యతతో అందరినీ కలుపుకొని ఇప్పుడు అదిగో వాళ్ళు తనుకొని వస్తున్నారు కదా యూపీలో. అండ్ సో ఇప్పుడు సనాతన్ ధరంనే వాళ్ళు సంకన పెట్టుకొని తిప్పేస్తున్నారు. కాబట్టి ఇది వాళ్ళ పాపం పండుతా ఉంది. ఇక్కడ దే విల్ నెవర్ బీ రెలవెంట్ ఇన్ తెలంగాణ. కానీ దిగ్విజయ్ సింగ్ లాంటి ఆయన లాంటి పెద్ద నేత, కాంగ్రెస్లో చాలా పెద్ద నేత దిగ్విజయ్ సింగ్ గారు, మరి ఆయన బీజేపీ తరఫున మాట్లాడడం అనేది మీరు దాన్ని ఎలా? ఐ డోంట్ థింక్ ఆయన బీజేపీ తరఫున మాట్లాడారమ్మా. ఆయన ఈజ్ బీన్ చీఫ్ మినిస్టర్ ట్వైస్ ఇన్ మధ్యప్రదేశ్. ఇది పెద్ద స్టేట్. ఆయన అన్నది ఇంటర్ప్రిటేషన్ తప్పు అవుతుంది కొన్నిసార్లు. ఇదిగో ఈ కాలం రాజకీయాలు ఇట్లున్నాయి కాబట్టి అవగాహన లేకుండా, అర్థం చేసుకోకుండా మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు పూర్తిగా ఆయన ఏమన్నారు అనేది కూడా నాకు పూర్తిగా తెలియదు. బట్ ఐ సీ హిమ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్. అట్లా బీజేపీ తరఫున మాట్లాడుతున్నారంటే నేను నమ్మలేకపోతుంది. కానీ న్యూస్ అయితే బయటకు అదే వచ్చింది. మరి ఏదన్నా అనొచ్చు, ఇప్పుడు నన్ను అనొచ్చు. అట్లయితే ఏముంది, నేను ఏదన్నా కేంద్రానికి వెళ్ళి నేను ఎవరితో అన్న మాట్లాడి ఇదిగో అమ్మ బీజేపీతో వెళ్ళిపోతాను. నేను 30-40 ఏళ్ళగా కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్నాను. నాకు వాళ్ళందరూ తెలుసు, పాత పరిచయాలు ఉన్నోళ్ళు. ఇంటికి కూడా వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను. అయినంత మాత్రాన మా గోత్రాలు మారిపోతాయి అనుకుంటే ఎట్లబ్బా, అది అయ్యే పని కాదు. ఓకే, మరి ఇప్పుడు బీజేపీ గురించి కూడా చెప్పారు. మళ్ళీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారా మీరు? రావాలని ఈ పునాదులు వేస్తున్నాం.
ఈ ఎక్స్పాన్షన్, ఈ డెవలప్మెంట్, ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, ఒక స్టాండర్డ్ ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉండేది అందుకనే కదా. మళ్ళీ రావాలనే దానికే ఈ పునాదులు వేస్తూ పోతున్నాం. ఇన్ని సంవత్సరాల పవర్లు లేము, ఆ బాధ, ఆ గాయం అది ఇంకా పూడ్చుకోలేదు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు మాత్రం కాళ్ళు దువ్వుతానే ఉన్నారు. అండ్ వాళ్ళు మేము గెలిపించుకుంటాము, గెలుస్తాము అనే పూర్తి ధీమా నమ్మకంతోనే మేమందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఎస్, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి. ఓకే, ఇవాల్టి వరకు నా అసలైన కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం జరగలేదు, నేను ఓపెన్గా చెప్తున్నా. అండ్ అది జరిగే వరకు నేను పోరాడతాను. ఐ విల్ ఫైట్. నా వర్కర్స్, నేను నా చుట్టం కోసమో ఎవరి కోసమో నేను అంటలేదు, నా కార్యకర్తలు, దాంట్లో అన్ని కులాలు మతాలు కలిసి మాది ఒకటే ఇది జెండా, 3 రంగుల కాంగ్రెస్ జెండా, ఈ దేశం జెండా. అండ్ దీనికోసం మేము పోరాడుతున్నాము. అండ్ మేము నమ్ముకున్న విధానాలు, మేము పాటించిన సిద్ధాంతాలు, ఇవన్నీ కంపల్సరీగా పార్టీ గ్రహించాలి, గుర్తించాలి. అండ్ గుర్తిస్తారనే నమ్మకం కూడా నాకుంది. కొన్ని అవకతవకలు జరిగినాయి, కొంచెం మనం స్లిప్ అయినాం ఆర్గనైజేషన్లో, అవి తప్పులు జరిగినాయి. అది బాధ్యత వహించిన వాళ్ళందరినీ కూడా సవాల్ చేస్తున్నాను నేను. అండ్ ఇక ముందు ఆల్ ద కరెక్షన్స్ హ్యావ్ టు టేక్ ప్లేస్. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్, అంటే పంచాయతీ ఎలక్షన్స్ అయ్యాయి, సర్పంచ్ ఎలక్షన్స్. సో వాటిలో సిగ్నిఫికెంట్గానే ఫిగర్ అనేది వచ్చింది బీఆర్ఎస్కి కూడా. మళ్ళీ రేపు మీరు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇమీడియట్గా మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఈ టైంలోనే కావాలని చెప్పేసి ఎందుకు అనవసరంగా సిట్ అని, అదని, ఇదని ఆ నేతల్ని పిలిచి, బీఆర్ఎస్ నేతల్ని పిలిచి సిట్లో దర్యాప్తులు కొనసాగించడము. ఇప్పుడు వాళ్ళ సైడ్ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా యాక్టివ్ అయ్యారు, సైలెంట్గా ఉన్న వాళ్ళని యాక్టివ్ చేశారు అని చెప్పేసి కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు చాలా మంది. లేదబ్బా, ఇవన్నీ సహజం, జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళు సిట్టు ఎంక్వైరీకి, లోకల్ బాడీ ఎలక్షన్స్కి దీనికి సంబంధం లేదు. ఐ వాంట్ టు టెల్ యూ, ఇప్పుడు ఖమ్మం జిల్లా ఉదాహరణగా తీసుకొని మాకు 3 మంత్రులు ఉన్నారు, అయినా మాకు కొన్ని మేజర్ పంచాయతీలు పోయినాయి. నాకు చాలా బాధగా ఉంది, సిగ్గుగా కూడా ఉంది. కానీ ఎక్కడెక్కడ పాత కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడ్డారు, ఏ ఎమ్మెల్యే, ఏ మినిస్టర్ ఎవరు మాకు దమ్ముడి ఇవ్వలేదు, పాటించలేదు, పలకరించలేదు, మా వాళ్ళు నిలబడ్డారు, గెలిచి వచ్చాం. ఓకే, సో కాంగ్రెస్ పునాదులు గట్టిగా ఉన్నాయి. అక్కడ వరకు ఎక్కడైతే పాత కాంగ్రెస్ ఉందో, ఎక్కడైతే పాత కాంగ్రెస్ నిలబడిందో, సామాన్య కార్యకర్తలు మేము నిలబెట్టుకున్నాం, కాపాడుకున్నాం, గెలుచుకున్నాం. నేను పైసా ఇవ్వలేదు, వాళ్ళంతకు వాళ్ళు. ఎప్పటి వరకు ఆ ఓనర్షిప్ అనేది రాదో కార్యకర్తకి, దట్ ఈస్ ద ప్రాబ్లం. కొత్తగా వచ్చిన వాళ్ళకి అది అర్థం కావట్లేదు. మనం డబ్బులు పెట్టినా ఏం పెట్టినా గెలుపు అనేది సహజం కాదు. ఆ విధంగా అయితే కార్పొరేట్ ఇండియా అంతా ఈ పాటికి దిగిపోయి ఉండేది రాజకీయాల్లోకి. కాబట్టి వీ హ్యావ్ టు సీ అండ్ కరెక్ట్ దట్ కోర్స్. అండ్ ఒక విధంగా ఇది సెట్ బ్యాక్ రావటం మంచిదైంది మాకు, ఎందుకంటే గాయపడిన ఏళ్ళకే మనం కాపాడుకుంటాం. కాబట్టి మళ్ళీ ఇది జరగకూడదు అనేది ఇప్పుడు అందరూ కూడా నడుము కట్టి పీడికి పట్టారు. సో ఈ వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ ఎలక్షన్స్, ఏరియాస్ ఎలక్షన్స్ జాగ్రత్తగా జరుగుతాయనేది నా పూర్తి నమ్మకం. మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసీ అన్నీ ఉన్నాయి ఎలక్షన్స్. అది ఒకటే వేవ్లో కొట్టేస్తాం. వీఆర్ గేరింగ్ అప్ ఫర్ దాట్. సో ఒకటే దీంట్లో లాగేస్తాం. వీ విల్ డూ ఇట్. అంటే చాలా తక్కువ మార్జిన్, ఇద్దరి మధ్యన చాలా తక్కువే ఉంది, ఎక్కువ పెద్ద నెంబర్ ఫిగర్ తేడా లేదు. సేమ్ రాబోయే రోజుల్లో అది రివర్స్ అయిపోతుంది అన్నట్లుగా కూడా మాట్లాడుతుంది. సరే, వాళ్ళు అనుకుంటారు ఏదో ఇదిగో ఇదంటే అదిగో పుల్ అన్నట్టు. ఈ మాత్రం వాళ్ళు వచ్చినందుకు కొంచెం మేము కేర్లెస్ అయ్యాం కాబట్టి వాళ్ళు గెలిచింది కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ కేర్లెస్నెస్. నేను చెప్పిన వాళ్ళ బలం కోసం కాదు అది వచ్చిండేది. సో ఈ కోర్స్ కరెక్షన్ అయిపోతుంది అండ్ యూ విల్ సీ. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు? ఏమండి, ఫోన్ ట్యాపింగ్ హ్యాపెండ్, అయింది కదా, అయ్యింది. వాళ్ళు మమ్మల్నే కాదు వాళ్ళ పైన కూడా ట్యాపింగ్లు చేసుకున్నారు. ఇప్పుడు ట్యాపింగ్ చేసిన వాళ్ళందరూ క్లాపింగ్ చేస్తే దానికి జవాబు రాదు. సో జరగాల్సిన లెట్ ద ఫుల్ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ పెట్టి చెప్పనివ్వండి. చేశారు, ట్యాపింగ్ చేశారు, వాస్తవం ఇది. ఓకే. సో వెన్ దే హ్యావ్ డన్ ఇట్, దే హ్యాస్ టు బి ఎ థరో ఎంక్వైరీ. దే హ్యాస్ టు బి, ఇదంతా ఎక్స్పోజ్ చేసి మనము భవిష్యత్తులో దేర్ ఇస్ ఎ రైట్ టు ప్రైవసీ, ఇది చట్టం కింద వస్తుంది. సో వాళ్ళు ఇష్టానుసారంగా ఈ విచ్చలవిడిగా వాళ్ళు అప్పుడు పేగసస్ అవన్నీ తీసుకొచ్చింది ఈ గవర్నమెంటే కదా, బీఆర్ఎస్ గవర్నమెంటే కదా. మరి వాటి పరిణామాలు ఇప్పుడు అనుభవించు. ఇప్పుడు కుయ్యొమ్మరొమ్ము అంటే ఏం లాభం?
ఇట్స్ ఓకే, ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి ఒక అతి పెద్ద నేత మీరు. బట్ ఎందుకో ఖమ్మం జిల్లాలో ఎక్కడా కూడా మీరు దత్తత తీసుకోలేదు, ఏ నియోజకవర్గాన్ని, ఏ గ్రామాన్ని అని మాట్లాడుతున్నారు కొంతమంది. తర్వాత ఈ మధ్యకాలంలో చాలా సైలెంట్ అయ్యారు రేణుకా చౌదరి గారు, కనబట్టలా వినపట్టలేదు అంటున్నారు. లేదు, అది కరెక్టే. కొంచెం నేను తగ్గాను. ఎందుకంటే న్యాయంగా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఒక ఎంపీ ఉన్నారు, 7 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు 4. మరి ఇంతమంది వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత వాళ్ళు వహించాలి. లెట్ దెమ్ డూ సమ్ వర్క్. చేసి నాకు రిజల్ట్ చూపెట్టాలి. చేయని పక్షాన్ని నేను దిగుతాను. కాబట్టి వాళ్ళు రేణుకా చౌదరి వచ్చి మాకు చెప్పకుండా వచ్చిందా, నాకు లేనప్పుడు ఐ హ్యాడ్ నో ప్రాబ్లం. ఏ ఎమ్మెల్యే ఎవడు లేనప్పుడు మేము ఒకరే. నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్ళొచ్చు, నా ఇష్టం వచ్చిన పని నేను చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రోటోకాల్ ప్రొసీజర్ ప్రకారంగా నేను నా అదుపులో ఉండాలి న్యాయంగా. వాళ్ళందరూ నాతో చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. నేను వాళ్ళతో, ఆల్ ఎమ్మెల్యేస్ నాతో చాలా బాగుంటారు. అండ్ మేము అన్నీ మాట్లాడి చర్చించి చేస్తూ ఉంటాం. వాళ్ళు ఏదన్నా కొరతలు ఉంటే నేను చెప్తాను. వాళ్ళు కూడా అంత ఎఫెక్షనేట్గానే అన్నీ పాటిస్తారు. కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ పాత్ర వాళ్ళు వహించాలి. ఇక నేను ఇంటికి పెద్ద మనిషిగా వెళ్ళి వాళ్ళకి కనిపిస్తూ ఆడబిడ్డను కాబట్టి నాకు ఆ చనువు ఉంది, నేను వెళ్ళొచ్చు, చేయొచ్చు. వాళ్ళది వర్క్లో నేను అడ్డం పడి ఇంటర్ఫియర్ అవ్వటం అంత మంచిది కాదు అనేది నేను ఏర్పాటు చేసుకున్న ప్రోటోకాల్. మా మిలిటరీ అలవాట్లు పోవు. ఓకే, కాబట్టి వాళ్ళు చేయనివ్వండి. 3 మంత్రులు ఉన్నారు. కానీ కార్యకర్తల్లో కొంతమందిలో కొన్ని ఏరియాల్లో ఇంకా నెగ్లెక్ట్ ఉంది. అది నేను పూడ్చుకుంటూ తిరుగుతున్నాను. అవసరం వచ్చినప్పుడు నేను అక్కడే ఉంటాను. ఏ అర్ధరాత్రి వేళ ఇప్పటికి కూడా వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, నాకు చెప్తుంటారు, నేను వెళ్తూ ఉంటాను. కానీ ఖమ్మం ఆడబిడ్డగా మీకు అక్కడ ఉన్నటువంటి అంటే ఖమ్మం జిల్లా మంత్రులతో సరైన సయోధ్య లేదు అని అంటుంటారు. ఎవరు ఒక్కడితోనే నాకు న్యూసెన్స్, మిగతా వాళ్ళతో ఏం లేదు. ఒక్కడితో అది కొత్తగా కాదు, ఎప్పటి నుంచో. ఓకే, ఈ అడ్డగోలు కేసులు పెట్టించింది కూడా ఆయనే. కాబట్టి దాట్స్ ఓకే. నాకు మిగతా వాళ్ళతో మాకేం గొడవ, నో ప్రాబ్లం. నేను, నా పోర్ట్ఫోలియో కాదు, నాది కాదు. నాకు ఏదన్నా కావాలంటే ఫోన్ చేస్తా, వాళ్ళు ఫోన్లు ఎత్తుతారు. వాళ్ళు చేయాల్సిందే, నేను చెప్పింది కూడా వాళ్ళు చేయాల్సిందే. లేకపోతే నేను న్యూసెన్స్ వాల్యూ ఉంది కదా. కదా, అదే కదా, జస్ట్ జోకింగ్. వాళ్ళు ఎంత బాగానే ఉంటారు, నాతో ఏ గొడవ లేదు. ఎందుకు అసలు మీకు రెబల్ అని, తర్వాత ఒక రకమైనటువంటి భయం మీరంటే ఎందుకు అందరికి అలాగా, ఎందుకు అలా క్రియేట్ అయ్యింది? క్రియేట్ అని కాదమ్మా, ఐ డోంట్ టాలరేట్. నాలో ఓర్పు సహనం తక్కువ అన్యాయానికి. ఎక్కడన్నా అన్యాయం జరిగి ఇప్పుడు ఎందుకు నేను వర్కర్ కోసం అని ఎందుకు, నాకేం పట్టిందమ్మా. హాయిగా కాలు మీద కాలు వేసుకొని రాజ్యసభలో నేను కూర్చొని కనపడనక్కర్లేదు. నా ఇష్టం, నేను ఐ కెన్ డూ పెయింటింగ్, గార్డెనింగ్, నా ఇంట్రెస్ట్లన్నీ నేను చూసుకోగలుగుతాను. నేను ఐ షుడ్ ఎంజాయ్. నా బుక్ మూలబడింది, మధ్యలో ఆపేశాను. సో ఇవన్నీ ఉంటాయి, నా ఓన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను అవన్నీ చూసుకోవచ్చు. వై షుడ్ ఐ ఫైట్ ఫర్ ద వర్కర్? అన్యాయం జరిగింది కాబట్టి అది నాకు పుట్టుకతో ఉంది. పేదవాడికి కానీ, లేనివాడికి కానీ, గాయపడిన వాళ్ళకి కానీ ఏదన్నా ఐ హ్యావ్ టు టేకప్ దేర్ కాజ్. అది నా పాత్ర. అది నన్ను భగవంతుడు అందుకే సృష్టించారు, దట్ యూ హ్యావ్ టు టేకప్ అండ్ ఫైట్. నీ జాతకంలో అది రాసింది, నేను చేయాల్సింది. సో ఐ విల్ ఫైట్. ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఐ విల్ ఫైట్. లేకపోతే ఐ థింక్ ఐమ్ క్వైట్ ఎ నైస్ పర్సన్. నా అంత మంచిది కూడా ఇంకోరు ఉండరు. నైస్, బాగా చెప్పారు. అందుకే ఫైర్ బ్రాండా ఏమో మరి, అంటే నిజం పలికే సాహసం, ఈయనే ధైర్యం ముందు వెనక ఉండాలి. కాబట్టి అందరికీ నిజం అనేది నచ్చదు. ఈ కప్పి పెట్టి ఒత్తాసలు పలికి డమ్ డమ్ డిగా డిగాలు అనేది ఉంటాయి. నేను ఐ డోంట్ టాలరేట్ దట్. ఎవరైనా ఎంత స్థాయిలో వ్యక్తినైనా నేను లేసి అడుగుతా. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. వీళ్ళ పర్మిషన్లు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు కవిత గారు. వచ్చేసి సొంత పార్టీ ఏదో పెడతానంటున్నారు. చాలా ఎలిగేషన్స్ చేస్తున్నారు పార్టీ మీద, ఈవెన్ వాళ్ళ బ్రదర్ తో సహా అందరి మీద, హరీష్ రావు గారితో సహా అందరి మీద. సో దీని మీద మీ స్పందన చెప్పండి. ఒకటి, ఐ అడ్మైర్ కవిత దట్ ఒక మహిళగా తెగించి కదం తొక్కుతా ఉంది అనేది చూసి ఐ అడ్మైర్ దట్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ. రాజకీయాల్లో నువ్వు ఎవరు కూతురునన్నా కానీ, మిగతా రాజకీయ నాయకులు కూతుర్లు ఉన్నారు, అందరు కాంప్రమైజుల్లో నడుస్తున్నారు, అది వేరే మాట. బట్ షీ వాజ్ ఏబుల్ టు టేక్ దట్ స్టాండ్. ఆ స్టాండ్ తీసుకొని యాక్ట్ అని చెప్పి పక్కకు వచ్చి చేస్తా ఉంది. ఓకే, అంతవరకు ఐ అప్రిషియేట్. కానీ ఇప్పుడు ఆమె చెప్పేవన్నీ మరి పార్టీలో ఉన్నప్పుడు అవన్నీ జరిగినటివి కదా. నిజంగానే ప్రజల కోసం నువ్వు పోరాడుతూ ఉంటే అప్పుడే నీ కంఠం లేపాల్సింది. నేను పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో, కానీ మాకు జరిగే తప్పుల్ని నేను ఒప్పుకుంటా, నేను అంటా,
నిలేస్తా, సవాల్ చేస్తా, క్రిటిసైజ్ చేస్తా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూలోనే నేను చెప్పా కొన్ని తప్పులు జరిగాయి, కాదని అంటలేదు, సరి చేసుకోవాలి. కానీ ఇప్పుడు మాట్లాడకుండా నేను రేపు పార్టీ నుంచి బయటకు వెళ్తే అప్పుడు నేను ఇవన్నీ అంటే నన్ను నమ్మే ప్రజలు ఎవరు ఉండరు, నా మీదే నిందలు మోపుతారు. అనుమానం అనేది, క్రెడిబిలిటీ అనేది ఒకటి పెట్టుకోవాలి. అసలే ఆడవాళ్ళకి ఇంత ఇబ్బంది కష్టం కాబట్టి ఇప్పుడు ఐ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ అనేది. సో ఐ విష్ కవిత ఆల్ ద వెరీ బెస్ట్. నీ పోరాటంలో ఐఎమ్ మానసికంగా విత్ యూ బికాజ్ ఐ అడ్మైర్, ఐ అప్రిషియేట్. నువ్వు ఆ గట్స్ ఉంచుకొని నువ్వు తెంచుకొని బయటకు వచ్చావు, వెరీ గుడ్. కానీ డెవలప్ యువర్ క్రెడిబిలిటీ. ఇప్పుడు మనం ఏమన్నా కూడా మరి అప్పుడు ఎందుకు అనలేదనేది ప్రతి ఒక్కరూ సవాల్ చేస్తారు. ఏపీలో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి పరిపాలన మీద మీ ఒపీనియన్? ఏమంటే ఏమంత గొప్పగా జరగటం లేదు. చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యే ఉంటుందిలే కానీ మహాభయస్తులు, ఆయన భయపడతారు. కాబట్టి ఇప్పుడు విధి లేక గతి లేక బీజేపీని మోస్తూ ఉన్నారు. అండ్ జనసేన వరకు ఆయన రాజకీయంగా ఎంత చేయగలుగుతారనేది మనం భవిష్యత్తులో వీ కెన్ నోటీస్. వెరీ గుడ్. కానీ అందరూ ప్రజలు ఆశించినంత, ఊహించినంత, అంత కృషి చేసి గవర్నమెంట్ని తెచ్చుకున్న ఓటర్స్ నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలా క్లోజ్గా వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యాను. అండ్ ఓటింగ్ రోజు నాకు బాగా గుర్తు, నేను ఖమ్మం నుంచి తిరిగి వస్తూ ఉంటే హైవేస్ అన్ని 10-12 లేన్స్ జామ్ అయిపోయి ట్రాఫిక్, అందరు ఇక్కడ నుంచి వెళ్ళి ఓటేసుకొని తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. అని అందరూ నాకు కార్లో పోతుండే వాళ్ళు కూడా ఏళ్ళు చూపిస్తూ వచ్చారు, ఇదిగో మేము ఓటేసి వచ్చాము, మార్కు ఉందని ఓటేసి వచ్చామని. ప్రతి రోడ్డు పక్కన చిన్న చాయ్ దుకాణం నుంచి పెద్ద 5-star రెస్టారెంట్లు కూడా ఫుల్ జామ్ అయిపోయి అదొక వాతావరణం, ఒక ఇది వచ్చేసింది, జోష్. ఆ రోజే చెప్పా అవుట్ అని, జగన్ అవుట్ అని చెప్పేసాను ఆ రోజే. నేను ఖమ్మం నుంచి తిరిగి వస్తున్నాను అండ్ ఈ జనాభా అంతా ఎక్కడ చూసినా మేము కార్ ఆపి డ్రైవర్లకి టీలు దీనికి దానికి, అసలు మాకు టీలు కూడా దొరకలేదు, అన్ని సోల్డ్ అవుట్, అన్ని రెస్టారెంట్స్, అంత జనాభా. అంటే అంత పట్టుదలగా చూడండి, ప్రజాస్వామ్యం ఎంత బ్రిలియంట్. ఎవరు ఎంత క్యాన్వాస్ చేసి ఎన్ని కోట్లు దారివేసినా బంగ్లాలో బయటకు వచ్చి ఓటేసే వాళ్ళు లేరు. కానీ ఆ రోజు అందరూ, అంటే ఆ వేదనకి, ఆ ఆవేదన వీళ్ళు అనుభవించింది సైలెంట్గా. అందుకే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఈ దేశంలో ఏంటి అంటే నీ ఓటు హక్కు. అది సామాన్యుడు ఆ రోజు అందరూ సమానమే. నువ్వు ఏ కులమన్నా, ఏ మతమన్నా కానీ, నువ్వు ఎంత వాడివన్నా కానీ, ఉన్నవాడివి లేనివాడివి దిక్కుమాలినోడివి, నీ ఓటు అక్కడ ఉందంటే యు ఆర్ ఈక్వల్, యు ఆర్ ఆల్ ఈక్వల్. ఈ రాజ్యాంగ దృష్టిలో మీరందరూ భారత పౌరులు, యూ హ్యావ్ ద రైట్. నీ ఒక్క వాల్యుబుల్ ఓట్తో నువ్వు ఎవరికైనా రావణాసుడు 10 తలలు నరికేయగలుగుతావు, ఏ ఒక్కడినైనా నువ్వు ఆదుకోగలుగుతావు. నాకు ఆశ్చర్యం, ఎలక్షన్ అప్పుడు మా వెపన్స్ అన్ని సరెండర్ చేయమంటారు, అక్కడ పెట్టాలా. అరే నువ్వు అంత చట్టం అమలు చేయాలి, ఓటు వేయని వాడికి నీకేం శిక్ష వేయాలి. ఐ థింక్ ఆ ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలమ్మా. ఒకప్పుడు సమరయోధులందరూ చేసిన త్యాగాలన్నీ మర్చిపోయినాం. టీవీ ఛానల్ మనకు మోర్ ఇంపార్టెంట్ దెన్ ఓట్ అని అనుకుంటే మనంత దౌర్భాగ్యం మూర్ఖులు ఇంకోటి లేరు అనేది అనుకోవాలి. రియల్లీ ఇఫ్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, నీ డిగ్రీ కాదయ్యా, నువ్వు ఈ దేశం కోసం, నువ్వు పేట్రియట్ అంటే ఏంటి, నువ్వు తుపాకి పట్టుకొని ఎక్కడో వెళ్ళి యుద్ధం చేస్తావని కాదు. దానికి నా సైనికులు ఉన్నారు, వాళ్ళు ఓటు హక్కు విరమించుకొని అక్కడ పనిచేస్తున్నారు, నిన్ను నిలబెట్టుకుండే దానికి ప్రాణాలు త్యాగిస్తున్నారు. నువ్వు అది మర్చిపోయి నువ్వు ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో నువ్వు బయటికి వెళ్ళి ఓటేసేదానికి నీకు ఒళ్ళు బతకం అంటే ఎలక్షన్ డే రెస్ట్ డేగా ఫీల్ అయ్యే పరిస్థితి వెరీ బ్యాడ్. అసలు నడుము కట్టుకొని స్వాతంత్ర సమరయోధులు ఆ రోజులో లేడీస్ ఒంటి మీద బంగారం మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుకి ఇచ్చేసి తొలగించేసి నిలబడి యుద్ధం చేసి ఎంతమందో మహానుభావులు చేసి మనకి ఇంత చరిత్ర, ఇంత కాన్స్టిట్యూషన్ మనకు అప్పచెప్పి, మై గాడ్, మళ్ళీ ఈ జన్మకు కాదు 100 జన్మలకు వీ విల్ నాట్ బీ ఏబుల్ టు మ్యాచ్. అంత అవకాశం మనకు వచ్చింది, అది ఆదుకోలేని వాళ్ళు మీకు ఏ హక్కు ఇచ్చినారు? ఎవరైనా కూర్చొని గవర్నమెంట్ని ఏలెత్తే అనడానికి. నువ్వు వేసిన ఓటు, నువ్వు ఎన్నుకున్న గవర్నమెంట్, నువ్వు వేయకపోయినా నువ్వు ఎన్నుకున్న గవర్నమెంట్. సో యూ గెట్ ఇట్ ద గవర్నమెంట్ యూ డిజర్వ్. యూ మస్ట్ ఓట్. ఎంత బాధ్యత నిజంగా. భరతమాతాని గౌరవించి ఈ దేశ భక్తురాల్ని నేను అని అంటే ఓన్లీ నేను ఓటు వేసిన రోజే. నువ్వు ఓటు ఉపయోగించుకున్నప్పుడు యు ఆర్ అ నేషనల్ పేట్రియట్, లేకపోతే
ద్రోహి. రాహుల్ గాంధీ గారిని ఎప్పటికీ ప్రధానిని చేసే అవకాశం ఉందంటారు. ఆయన కోరితే మేము చేయొచ్చు. ఆయన ఏం అట్లా పదవులు కోరిన వ్యక్తి కాదు. అవ్వాలని మా ఇష్టం, అది మా కార్యకర్తల పిలుపు. ఆయన చాలా నిజాయితీపరుడు, దాన్ని కాదు అనడానికి ఆయన కట్టిన శత్రువులు కూడా అనలేరు. సిన్సియర్గా హార్డ్ వర్కింగ్, సిన్సియర్గా దేశం కోసం. ఆయన వద్దు అనుకున్న ఆయన నెక్తురులో ఉంది కదా, ప్రతి నెక్తురు బొట్టులో ఈ దేశం అనేది ఉంది. వాళ్ళ ఇంట్లో ఎంతమంది బలైపోయారు, ఎన్ని త్యాగాలు చేశారు. అలహాబాద్లో వాళ్ళు ఉన్న ఇల్లు గృహాలు ఆ రోజుల్లో వాళ్ళంతా ఒకప్పుడు ఆస్తిపరులు అన్నీ ఇచ్చేశారు పార్టీ కోసం, దేశం కోసం. ఇచ్చిన వాస్తవాలు ఉన్నాయి. వాళ్ళ తాతగారు జైల్లో కూర్చొని దేశ చరిత్ర మార్చేశారు, రాశారు. మీరు ఇఫ్ యూ రీడ్ ద లెటర్స్ టు ఇందిరా గాంధీ, అదేవిధంగా నెహ్రూవియన్ వ్యూ ఆన్ ఎకానమీ, ఆన్ పాలిటిక్స్, ఆన్ ఫారెన్ పాలసీ, ఎంత ఇష్టం లేకపోయినా ఈ చదువులేని వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు తీసుకొని పార్లమెంట్కి వచ్చి నాటకాలు వేసే రాజకీయాలు ఈ కాలం చాలా శోచనీయం. కానీ వీళ్ళు చరిత్ర చదవకుండా మాటికి ముమ్మాటికి నెహ్రూ ఇది నెహ్రూ అదే నెహ్రూ గారిని బాగా ట్రోల్ చేసి ఇది మాట్లాడి, నువ్వు ఎంత చేసినా యు కెనాట్ erase Nehruvian vision on world politics, on economy, on ఇది ఆయన చేసిన ఇస్రో, ఈవీ, సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని పెట్టింది దేశం మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన తప్పులు చేయలేదు, చేశారు. మనిషి కదా, దేవుడు కాదు. He did some mistakes. Let us accept that. But let us also accept that he did some brilliant things. Constitution లో సైంటిఫిక్ టెంపరమెంట్ ఉండాలి అనేది ఎంతమందికి తెలిసి? వీళ్ళు సొల్లు కబుర్లు ఎవడో రాసిన స్పీచ్ వీళ్ళు కంటాపాఠం పట్టేసి ఓ సోది చెప్తా ఉంటారు, మాకు బోరు కొట్టేసి. కానీ వాస్తవానికి నువ్వు చదివిన వాడివి అయితే, ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్, దెన్ యూ వుడ్ హ్యావ్ అప్రిషియేటెడ్. ఇస్రో నువ్వే వేయలేదురా, నువ్వు సైంటిఫిక్ ఇవాళ విదేశాలన్నీ మన దగ్గరికి వస్తున్నాయి, మా శాటిలైట్స్ మీరు లాంచ్ చేయండి. ఆ ఆలోచన విధానానికి ఆ రోజుల్లో మొట్టమొదటి ఇస్రో రాకెట్ పోయింది ఎడ్ల బండి పైన. అటువంటి భారతదేశాన్ని ఈ స్థాయికి వీళ్ళు 11 ఏళ్ళలో వచ్చి డబ్బాలో సంకలు కొట్టుకుంటే నాకు చాలా నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కావట్లేదు. ఏం చూశారు, ఏం చేశారు? మేము వేసిన పునాదులపై నువ్వు అంతస్తులు కడుతున్నావు స్వామి. కానీ నువ్వు ఆర్థికంగా నీకు ఇవాళ రోజు నువ్వు చూస్తే నీ రూపాయి ఇంకంత జరిగిపోయింది. మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు పిల్లలకి ఈఎంఐలు బ్యాంకుల్లో లోన్లు తీసుకొని మేము విదేశాలు పంపుకున్నాం. ఇవాళ యావత్ ప్రపంచంలో సంచలన గొడవ జరుగుతూ ఉంది. ట్రేడ్ మార్కెట్స్ హ్యావ్ క్రాష్డ్, మార్కెట్ ఈస్ బ్లీడింగ్. ఇవాళ నీ షేర్ వాల్యూస్ అన్నీ కింద పడిపోయినాయి. ఒక ట్రంప్ తాండవం ఆడుతున్నాడు. అసలు ఆయన ఎందుకు అలా ఆయన చేసేది ఆయన చేస్తున్నాడు. ఆయన దేశం కోసం ఆయన రాజకీయాలు చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని, ఇవి పాలిటిక్స్ కాదు బుజ్జి. ఇది అర్థం కావటం లేదు వాళ్ళు. ఇవాళ ఏం చేసాం? మన చుట్టూతా ఉండే శత్రువులే. నేపాల్ ఎప్పుడు కూడా స్మాల్ బ్రదర్, యంగర్ బ్రదర్ ఆఫ్ ఇండియా అని అనుకున్న వాళ్ళని నేపాల్ కూడా మనల్ని ఉరిమి చూస్తూ ఉంది. శ్రీలంక ఎక్కడ ఉంది? బంగ్లాదేశ్ సృష్టించింది బంగ్లాదేశ్ ఇందిరాగాంధీ. ఆ రోజు అంతా వాళ్ళ విదేశీ అహంకారాన్ని తొలగించి పాకిస్తాన్ నడుమెర కొట్టి మనం బంగ్లాదేశ్ ఏర్పాటు చేసాం. ఇవాళ బంగ్లాదేశ్ ఉరిమి చూస్తా ఉంది. వాట్ ఈస్ యువర్ ఫారిన్ పాలసీ? నేను అడుగుతున్నా. నేను చెప్పలేదు ఆపరేషన్ సింధూర్ అని ఈయన చెప్తుంటే, ఆ ట్రంప్ గారు 26 సార్లు 28 సార్లు నేనే చేశానని ఆయన చెప్తున్నాడు. అది కాదనడానికి కూడా వీళ్ళ దగ్గర సత్తా లేదు. ఇప్పుడు మనం పుట్టిన్ని కౌగిలించుకొని చైనాని సంకం పెట్టుకుంటే అది భవిష్యత్తులో ఏంటి అనేది ఆలోచించుకోవాలి. వీఆర్ ఇన్ డేంజరస్ టైమ్స్. దేర్ ఈస్ అ వరల్డ్ వార్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్. ఎవరికీ అర్థం కావటం లేదు. మీరు ఇరాన్ ఇప్పుడు ఆయన ట్రాక్ గీరుతున్నాడు, ఇప్పుడు గ్రీన్లాండ్ ఆయన ఆక్యుపై చేసుకుంటున్నాడు. ఆల్రెడీ వెనిజువెలా ట్రంప్కి ఆయిల్ అవసరం లేదు. అమెరికా టు స్టాప్ చైనా. See, these are the politics that are going on. ఇంటర్నల్ గా అది అర్థం చేసుకోవాలా. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏం తెలివి తక్కువగా చేయటం లేదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ ట్రంప్. నేను నా మిలిటరీలో మాది ఒకటి నేర్పిస్తాను, నెవర్ అండర్ ఎస్టిమేట్ ద ఎనిమీ అని. అదైతే నిజం. సో వాళ్ళు మనకంటే 2 అంచనాలు ముందున్నారని అనుకొని మనది ఎట్లా మనం కాపాడుకోవాలి, హౌ టు గేర్ అప్ ఇండియాస్ ఎకానమీ. మనం ఎట్లా ఊరికే మనం వీఆర్ 4th బెస్ట్ ఎకానమీ అని చెప్పుకుంటే కాదు, వెంటనే యూ హ్యావ్ టు టేక్ ఎమర్జెన్సీ స్టెప్స్. ఇది ఆదుకుంటేదానికి. ఈ బిజినెస్ కొలాప్స్ ఇవాళ నీకు ఆటోమొబైల్ కానీ, లెదర్ కానీ, రొయ్యలు, సీ ఫుడ్ కానీ, ఈ ఎక్స్పోర్ట్స్ అన్నీ నాశనం అయిపోయినాయి. గార్మెంట్స్, రెడీమేడ్ గార్మెంట్స్, నీకు స్టాక్ పైలింగ్ పిచ్చిగా వాళ్ళు ఏమైపోవాలా? వాళ్ళ మీద ఆధారపడి ఉన్న కార్మికులు ఏమైపోవాలా? వాట్ విల్ హ్యాపెన్? నీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ విల్ జంప్.
క్వాంటమ్ లీప్స్లోకి వెళ్ళిపోతుంది. 6 నెలలకి ఎట్లాగో వాళ్ళు ఊపిరి పట్టుకొని నడుము బిగించుకొని నడుపుతూ వచ్చారు. కానీ ఈ 2 monthsలో ఇది రిజాల్వ్ అవ్వకపోతే వీ హ్యావ్ అ క్రైసిస్. ఇవి ఉన్న మాటలు, యు ఫేస్ దెమ్. నిజం చెప్పు దేశానికి. లెట్ us ఆల్ గో ఆన్ ఆస్టెరిటీ డ్రైవ్. మీరందరూ కూడా ఇది చేయండి, ఇంత కాంట్రిబ్యూట్ చేయండి. ఆయన పిలిస్తే పలికే వాళ్ళు ఎవరు లేరు ఈ కాలం. ఆయన చేసే నాటకాలు డైలాగులకి ఆ స్టేచరు, ఆ గ్రావిటాసు, ఆ పెద్దరికం, ఆయన మీద నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు ఆయన భజంత్రీలు అందరు ఉన్నారు, ఇవ్వమనండి, అందరిని ఇమ్మనండి. వాళ్ళ జేబుల నుంచి 4 డబ్బులు ఒక్కటి రాడు ముందుకి. యు రైజ్ ఇట్, హౌ విల్ యూ సపోర్ట్? నాకు కంగారు అది. ఈ కార్మికులందరూ ఏమైపోతారు? రెడీమేడ్ గార్మెంట్స్, త్రిచూర్, తమిళనాడు, కోయంబత్తూర్, ఇవన్నీ హెవీ రెడీమేడ్ గార్మెంట్ ఎక్స్పోర్ట్ డిపెండెంట్ పీపుల్. వాళ్ళ కింద కొన్ని వేల మంది, లక్షల మందికి మనం శాలరీస్ ఇచ్చుకుంటాం. వాట్ విల్ దే డూ? ఏం ఆన్సర్ ఉంది వీళ్ళ దగ్గర? ఆర్డరే రాకపోతే వాళ్ళు ఏం చేయాలి? చేసిన ఆర్డర్లు ఆకాశం వరకు కుప్పలు పడి ఉన్నాయి. ఆల్టర్నేట్ దేశాలు, ఏ ఆల్టర్నేట్ దేశాలు ఇప్పుడు ఆయన వెనజువెలా గెలికాడు, ఇప్పుడు అక్కడ యూరోప్లో గెలుకుతున్నాడు, రేపు ఇరాన్ ఏదన్నా అవుతుంది. ఏ ఆల్టర్నేట్ మార్కెట్స్ ఉన్నాయి విచ్ విల్ బై దిస్ లోడ్? ఓకే, ఇప్పుడు ఆల్టర్నేట్ మార్కెట్ ఎతికి మనం అమ్ముతాము. రేపు వాళ్ళు ఆల్టర్నేట్ సప్లయర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆఫ్రికా లాంటి దేశాలు కూడా రంగంలోకి దిగిపోయాయి. మరి వాళ్ళ దేశాల్లో దిగిన వాళ్ళు రేపు వాళ్ళు అది ఖాళీ చేసి వెళ్ళిపోతారా? మళ్ళీ ఇండియాకి మళ్ళీ ఎక్స్పోర్ట్ వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారా? వెళ్ళరు. సో ఒక విధంగా మనం చూసుకొని భగవంతుడు ఇచ్చిన పరీక్ష అనుకొని మనం వీ షుడ్ మొబిలైజ్ అవర్ సిటిజన్స్. లేయండి, నిద్ర లేయండి, భుజానికి భుజం ఆనిచ్చండి. వీ విల్ ఎదుర్కొందాం, పదండి, చేద్దాం. మీరు కదం తొక్కండి, ఇదిగో మేము ఈ ఇండస్ట్రీస్లో ఈ రిలాక్సేషన్ ఇచ్చేస్తాం మీకు, ఇమీడియట్లీ యూ డూ దిస్ అని ఇదే రావటం లేదు మాకు. డైవర్షనరీ పాలిటిక్స్ తప్పితే రియల్ ఇది రావట్లేదు. సో మీరు 5th ఎకానమీ, 8th ఎకానమీ, విదేశ ఈ లాబీస్ ఉంటాయి, ఇవన్నీ చెప్పించుకుండే లాబీస్, దాంతో అయ్యేది కాదు. జపాన్ లాంటి దేశాలు ఇవాళ దే ఆర్ ఫ్లౌండరింగ్. జర్మనీ లాంటి దేశాల్లో ప్రజలు లేరు, వాళ్ళకి రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసుకొని మళ్ళీ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు ఫిజికలీ ఫిట్గా. ఇవన్నీ దీస్ ఆర్ సిగ్నల్స్ టు హస్. వీ కెన్ ఎక్స్పోర్ట్. వీఆర్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్. ప్రతి 6వ మనిషి ఇన్ ద వరల్డ్ ఈస్ అన్ ఇండియన్. సో అండ్ వీ ఎక్స్పోర్ట్ మీ యూత్. సో వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ ద యూత్? నిరుద్యోగ సంఖ్య పెరుగుతూ ఉందే కానీ తరగటం లేదే. హైలీ క్వాలిఫైడ్ ఇండివిజువల్స్ నిరుద్యోగాలు ఊళ్ళల్లో, గ్రామాల్లో, ఇళ్లల్లో దాక్కొని ఉన్నారు. ఎందుకంటే బయటికి రావడానికి సిగ్గు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు నా దగ్గర అప్లికేషన్స్ వస్తున్నాయి. నేను ఐమ్ లుకింగ్ ఫర్ ఆఫీస్ మేనేజర్ టైప్, ఇల్లంతా మేనేజ్మెంట్ అన్నీ చేయడానికి. మనకు ఉండే 14-15 స్టాఫ్ నడిపి నాకు పార్లమెంట్ ఇట్లా వచ్చిన వాళ్ళని పోయిన వాళ్ళు చూసుకోవాలని. ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. పాపం పిహెచ్డీసు ఇన్నేళ్ళగా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు లాస్ట్ జాబ్ వచ్చి ఈ స్థాయికి వచ్చి దే వాంట్ టు అప్లై అంటే ఐ ఫీల్ బ్యాడ్. పాపం దే ఆర్ సో ఓవర్ క్వాలిఫైడ్. అందరూ సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు. మరి ఇప్పుడు విదేశాల్లో గడగడలు వణుకుతున్నారు మన వాళ్ళు. ఎప్పుడు ఏ క్షణం వాళ్ళు దే కాన్ ప్లాన్. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్, ఇంటికి రాలేరు, ఇంటికి వస్తే మళ్ళీ తిరిగిపోలేరు. అసలు ఏమైపోతుంది అనేది. ఇజ్ ఇట్ ఫేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇట్స్ నాట్ ఫేర్. వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. డోంట్ కేర్ ఎంత వచ్చి ఇక్కడ నువ్వు రాబ్కి బార్ ట్రంప్ సర్కార్ అని ఇంత బ్యాండు బాజా బజాయిస్తే ఏం లాభం? వాళ్ళు లెక్క చేయడు. రోజుకొకసారి అంటాడు ఐ లైక్ మోదీ, ఐఎమ్ వెరీ ఫ్రెండ్ ఆఫ్ మోదీ, కానీ కత్తిరిస్తానే ఉంటాడు. అది గ్రహించాలా. బీ ఓపెన్, బీ ఫ్రాంక్, ద కంట్రీ విల్ స్టాండ్ బై యూ. నేను చెబుతా, నిజం అనేది మనం పలికినప్పుడు కంఠంలో అది మోగుతుంది. కంగుమని గుళ్ళో దేవాలయంలో గంట మోగినట్లు అది ప్రజలకు అందుతుంది. మనం నిజం అని చెప్పి ముందు వ్యతిరేకించినా కోపించుకున్నా లాస్ట్కి అది కరెక్ట్ అనేది ఎక్కడో మానసికంగానో గుండెలోనో ఆలోచనలోనో అది మోగుతుంది. కాల్, నీ పిలుపు, దిస్ ఈజ్ యువర్ టైమ్ ఇన్ హిస్టరీ. నువ్వు నెహ్రూ కాదు, నెహ్రూ డిడ్ వాట్ హీ డిడ్ అండ్ ఈస్ గాన్. నువ్వు చేయి. ఎప్పుడు రీవైండ్ రీప్లే, కాంగ్రెస్ ఇది, కాంగ్రెస్ అది. ఇదేనా ఆయన రాజకీయాలు? నువ్వు 11 సంవత్సరాల్లో వచ్చావు అంతే. నువ్వు వచ్చిన కానీ డిమానిటైజింగ్ చేసావు. సామాన్య మహిళ ఇంట్లో ఉండే 4 దమ్మిడీలు నువ్వు తినేసావు. నువ్వు గ్యాస్ సిలిండర్ అన్నావు, గ్యాస్ కొట్టావు, ఏడా లేదు. ఇప్పుడు ఆ సిలిండర్ ధర మేము పెట్టుకోలేము. సగం మంది గ్యాస్ సిలిండర్ సరెండర్ చేసి పారేశారు ఆదాయం పెట్టుకోలేక. చదివిపించమన్నారు, చదివిపించాము, మేము హక్కుగా ఇచ్చాము. చదివిపించి పెట్టినోడికి సంకనాకపోయింది, వాడికి చదువు
పనికి రావటం, తండ్రి చేసిన వృత్తికి పనికిరాడు, డిగ్రీ పెట్టుకొని ఉద్యోగం లేదు. మరి వాట్ ఈజ్ అవర్ ఫ్యూచర్? మనం అది ఆలోచించాలి. మా తల్లిదండ్రులు ఇంకా ఆర్ఎస్ఎస్ ఏమో ఇంకా పిల్లలు కనండి హిందువులు అని చెప్తున్నారు. ఓకే కంటాం సార్, మీరేం గ్యారంటీ ఇస్తారని చెప్పండి. ఇప్పుడు కన్న పిల్లల్ని పెంచిన వాళ్ళని కష్టపడి పెంచుకొని కోట్లు మేము అప్పులు తీసుకొని వాళ్ళకి డొనేషన్లు ఇచ్చి సీట్లు తెచ్చుకొని అమెరికాకు పంపించి ఇప్పుడు దిక్కులేని బతుకు మాది. మరి అదేం చేయాలి? దానికి జవాబు చెప్పండి. ఇప్పుడు ఈఎంఐలు తీసుకొని ఇవాళ రూపాయి అంత పడిపోయింది. వాట్ విల్ హ్యాపన్? బంగారు అసలు ఏంటి మేడం బంగారం సిల్వర్ అమ్ము సిల్వర్ ఊహించుకోలేదు, అనుకోలేదు. ఫుల్ నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అది. మీరు ఎంత తక్కువతో చూసారు మేడం గోల్డ్ అని ఒకసారి చెప్పండి. అసలు నేను ఎప్పుడో చెప్పాను, మా వారిని అడగండి. నేను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూడా చెప్పాను. గాంధీ భవన్ లో మీటింగ్ జరిగినప్పుడు నేను అన్నాను ద ఎకానమీ విల్ క్రాష్ అని నేను చెప్పాను, అడగండి. అవును, గాంధీ భవన్ లో వాళ్ళు రికార్డ్ చేసింటే మై స్పీచ్ విల్ బి దేర్. నేను 2 years ago ఐ ప్రిడిక్టెడ్, నాట్ దట్ ఐఎమ్ అన్ ఎకానమిస్ట్, నేనేం కాదు, బట్ కామన్ సెన్స్. ఒక హౌస్ వైఫ్ గా మనం మా వారు ఇచ్చిన ఆదాయాన్ని మనం సర్దుతాం కదా ప్రతి మహిళ. షీఈస్ ఫైనాన్స్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, అన్ని చదువుతుంది. ఎంత వాట కామన్ సెన్స్ ఉంటుంది ప్రతి హౌస్ వైఫ్ కి. మరి ఆమె నాకు తెలిసింది గవర్నమెంట్కి తెలియలేకపోయినా ఆశ్చర్యం. హౌ ఈస్ దట్ పాసిబుల్? లీస్ట్ ఎంత చూసారు మేడం మీరు గోల్డ్ కాస్ట్? మా చిన్నప్పుడు ఎంత మీకు తెలిసి? అసలు అవగాహన లేదు. ఆ రోజులు పెద్దోళ్లే కొనేవాళ్ళు గోల్డ్. పోనీ మీకు బాగా తెలిసిన తర్వాత మీరు ఎంత తక్కువ కొన్నారు? కొనిండేదే తక్కువ, అసలు గోల్డ్ ఉన్నదే సాగిస్తున్నా. పోనీ మీ అమ్మాయిల కోసం అట్లా అయినా కొన్ని ఉంటారు కదా? లేదమ్మా, నా పిల్లల టైం వచ్చేటప్పటికి మా మదర్ ఓన్లీ డాటర్, ఆమె మదర్ ఓన్లీ డాటర్, మా మదరే రికార్డ్ చెడగొట్టింది. మేము 3 ఆడపిల్లలు. రికార్డ్ చెడగొట్టారా? మరి మీరన్నా కంటిన్యూ చేశారా? లేదు ఐ వెరీ హ్యాపీ. నాకు 2 అమ్మాయి. అదే మరి మీరు చేశారుగా. అదంతా పోయింది. సో మా అమ్మమ్మ అనేది నన్ను అంత దాన్ని సన్నగుండేదాన్ని, నమ్మండి నమ్మకం. కొన్ని ఫొటోస్ లో కనిపిస్తా ఉన్నాయి, నేను చూపిస్తా మీకు. సో అప్పుడు ఐ వాజ్ వెరీ ప్రౌడ్. నాకు 18 ఇంచులు నడుము అని చెప్పి ఓహోహో చాలా ఇదిగా ఫీల్ అయిపోయేది. మా అమ్మమ్మని తెలివి తక్కువది, అన్నిటికంటే లైట్ వడ్డానం దొరుకుతుంది. ఎందుకంటే తెలివి తక్కువ అదేది. ఆ రోజుల్లో అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. కానీ భయంకర గోల్డ్. ఇప్పుడు మేము మా దగ్గర ఉన్న కార్యకర్తలకి వీళ్ళకి అప్పుడప్పుడు మేము చిన్న మంగళసూత్రం బొట్లు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఊహించుకోలేము, ఆలోచించలేము. ఇప్పుడు ఇవ్వడం కూడా కట్టేమో. ఇంకే ఎక్కడి నుంచి ఇస్తాము, ఎక్కడి నుంచి తెస్తాము? నేను ఇంట్లో ఉండే 1 డబ్బాలు అవన్నీ కూడా ఎత్తి పెడుతున్నా, ఎందుకంటే సిల్వర్ అట్లా పెరిగిపోయింది. సిల్వర్ పిచ్చి రేట్లు ఏంటది మరి. అవి పోతే మళ్ళీ చేపించుకుంటే సత్తా లేదు కదా. సిల్వర్ 2 లక్షలు అంటే ఎవడైనా నమ్ముతాడు? 3 లక్షలు భయంకరంగా ఉంది బాబోయ్. 5 లక్షల వరకు అవుతుంది, నేను జోష్యం చెప్తున్నా. గోల్డ్ మేడం 2కి వెళ్తుందా? గోల్డ్ విల్ కరెక్ట్ అమ్మా, కొద్ది రోజుల తర్వాత ఇంటర్నేషనల్లీ ఇట్ విల్ కరెక్ట్. కానీ సిల్వర్ వోంట్, బికాస్ చైనా హ్యాస్ మొనాపలీ. ప్రాసెసింగ్ అంతా అక్కడే, చైనాలోనే హైయెస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్. అండ్ డిమాండ్ ఇప్పుడు పెరిగింది. నీకు ఈవీ కార్స్, కంప్యూటర్స్, సిల్వర్ వచ్చేసి చిప్స్ కాబట్టి డిమాండ్ హెస్ గాన్ అప్ అండ్ సోర్సెస్ హ్యావ్ కమ్ డౌన్. కాబట్టి అన్లెస్ సంథింగ్ ఎల్స్ మిరాక్యులస్ హ్యాపెన్స్, సిల్వర్ విల్ గో అప్ టు 5 lakhs ఈజీగా. విన్నారు కదా, కొని పెట్టేసుకోండి గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా. లెక్క చేయలేదు. కాపర్ పెరిగింది, అసలు ఎవరు పట్టించుకున్నారు? ఎవరైనా కాపర్ అనుకున్నారా? పిచ్చిగా కాపర్ పెరిగింది. సిల్వర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదు, సిల్వర్ ఐ న్యూ. మీరు కానీ జనాలు, నార్మల్ జనాలు పబ్లిక్ అనుకోలేదు. అంత తగ్గుతుంది. బంగారం పెరుగుతుంది అనుకుంటారు కానీ ఎవరు కూడా వెండి పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. రేణుకా చౌదరి గారు ఎందుకు పెట్ డాగ్ ని పార్లమెంట్ లోకి తీసుకుని వెళ్ళారు? అక్కడ మళ్ళీ కామెంట్స్ కూడా చేశారు కొన్ని. ఎందుకు? నాకు ఇది ఆశ్చర్యం. మేము పొల్యూషన్ తో బొంగరాలు తిరుగుతున్నాం అక్కడ. ఢిల్లీ పొల్యూషన్ భయంకరంగా, ఇట్ ఈస్ బియాండ్ హ్యాజర్డస్. అసలు దారుణంగా ఉంది, అసలు భయంకరం. ఒక్కొక్క రూమ్ లో 2 ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టి డోర్లు వేసేసి మొక్కలు, పామ్ ట్రీస్ అవన్నీ పెడితే గంట సేపు నడిపితే అది గ్రీన్ కి వస్తుంది. నువ్వు డోర్ తీసి ఈ టీలు కాఫీలు వచ్చే లోపల ఆరెంజ్కి వచ్చేస్తుంది. మళ్ళా ఇంకొంచెంసేపు తీసి పెట్టామంటే రెడ్కి వెళ్ళిపోతుంది. అండ్ మనం పీల్చే ప్రతి ఊపిరికి యు ఆర్ లోడింగ్ యువర్ లంగ్స్ అండ్ హార్ట్. అది ఏదో సీజను
సంవత్సరానికి 3 నెలలు అనుకునేదానికి కాదు. ఇట్ ఈస్ శాశ్వతం. అది డిపాజిట్ అయిపోయి లంగ్స్లో, హార్ట్లో. పైగా అక్కడ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ నో కనెక్షన్ టు లంగ్ డిజీజ్, పొల్యూషన్ అని చెప్పే దౌర్భాగ్యం అండ్ నమ్మించే మూర్ఖత్వం నేను ఇంకెక్కడా చూడలేదు. యూ షుడ్ టెల్ సిటిజన్స్. మీ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నిటికీ వీళ్ళు పర్మిషన్లు ఇచ్చేశారు. ల్యాండ్ ఫిల్స్ ఢిల్లీ చుట్టూ. ఇది దేశానికి ప్రధాన అది క్యాపిటల్ ఆఫ్ అవర్ నేషన్. సిగ్గుచేటు. పొల్యూషన్ మీద వాదించండి అంటే కాదు, రేణుకా చౌదరి కుక్క మీద మాట్లాడతామంటే ఇంక నేనేం చేయాలా? ఐ కాంట్ అండర్స్టాండ్ దాట్. ఆ కుక్క కారు దిగింది కాదు, అది ఎవరిని కరిసింది కాదు, అరిసింది కాదు. ఇది చాలా విచిత్రం. 2 days నేను నేషనల్ న్యూస్ బికాస్ ఆఫ్ కుక్క. అదే ఇంక నేనేం చెప్పాలి దీనికి? నేనేం అనుకోలేదు, ఊహించుకోలేదు. నేను క్యాజువల్ గా తీసుకెళ్లారా? లేదమ్మా, నేను పార్లమెంట్కి వెళ్తా ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది. ఓకే. మా కారు ముందే, అది మా ముందే జరిగింది. ఒక స్కూటర్ రోడ్ ఇట్లా సడన్లీ వెళ్ళాడు, వెనకాల కారు వచ్చి వాడిని గుద్దేసింది. ఆయన హెల్మెట్ వేసుకున్నాడు, బతికి బయటపడ్డాడు, కింద పడ్డాడు. టపా అని సౌండ్. నేను ఎప్పుడు కూడా ఎవరినైనా అడగండి చెప్తారు, యాక్సిడెంట్ అయితే నేను బండి ఆపుతా. ఐ డోంట్ గో. అది కరెక్ట్ లేండి. ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వస్తుంది, నేను అంతే, నా పిల్లలు అంతే. దే విల్ నాట్ అవాయిడ్. సో నేను డ్రైవర్ బండి పక్కకు తీసుకో, చూడ వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మనం దిగుదామని చెప్పి నేను నా సైడ్ నుంచి నేను దిగిన. డ్రైవర్ చూసి వచ్చి, లేదు మేడం హెల్మెట్ వేసుకోవడం ఏం పర్లేదు, వాళ్ళు ఆగారు. అప్పటికి మనం భారతదేశం జిందాబాద్, 50 మంది మూకోడు ఎవడికి వాడు వీడియోలు తీయటం ఇవే సరిపోతాయి అని వాళ్ళు వాదించుకుంటే సర్లేదు. అంత లోపల ఈ చిన్న కుక్క పిల్ల కుయ్యమని మొత్తుకుంటూ, అది భయపడిపోయింది పాపం. అది రోడ్డు మీద తిరిగైతే అది భయపడిపోయి తోక ముడుచుకొని తిరుగుతోంది, కాళ్ళు స్కూటర్లు మధ్యలో. నేను అన్నది ఎవడో ఒకటి దాన్ని తొక్కేస్తారు, లేదా కారు ఇది అయిపోతుంది, ముందు చూడు ఎవరిదా కుక్క అంటే దాని మెడలో గంట ఉంది. సో నేను ఎవరిదో కుక్క చూడండి, ఎవరిది ఇది మనకు తెలియదు. సో ఎవరు కనపడలేదు, ఇంకా జనం పెరుగుతున్నారు అక్కడ. నేను దాన్ని ఎత్తి కారులో పడేయండి, పార్లమెంట్కి నన్ను దించేసి మళ్ళీ తిరిగి వచ్చి అడగండి, టాక్సీ స్టాండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుస్తాయి. అప్పుడు ఆగి చెప్పండి, పద లేకపోతే అది ఏ టైర్ కిందో వస్తుందని. అంతవరకే నేను ఆలోచించింది. సో ఎత్తి కారులో పడేసి నేను పార్లమెంట్కి వెళ్ళాను. నేను దిగాను, ఆ కుక్క దిగాలేదు, పెట్టలేదు, దాంట్లోపలే ఉంది, కార్లోనే ఉంది. అయ్యో దేవుడా, రేణుకా చౌదరి కుక్క తీసుకొచ్చింది. అదో పెద్ద ఇది, ఆమె రూల్ వ్యతిరేక. మరి అటల్ బిహారీ వాజ్పేయి ఎడ్ల బండి తీసుకెళ్ళాడు, అది పర్వాలేదు, బీజేపీ కాబట్టి పర్వాలేదు. రేణుకా చౌదరి కుక్కని తీసుకెళ్ళింది, ఏంటి నేను చేసింది కుక్కతో? సో నేను ఫెడప్ అయ్యి అన్నాను, ఆ కుక్క మీద కాదు వాళ్ళకి, నేను అన్న కమెంట్ మీద కోపం. నేను అన్న అరిసేవాళ్ళు కరిసేవాళ్ళు గవర్నమెంట్ నడుపుతున్నారు, కుక్క ఏం కరవదు, ఇది చిన్న కుక్క పిల్ల అదేం కరుస్తుంది, ఇంతే. అది సో క్యూట్. నేను అన్న అది అరిసేవాళ్ళు కరిసేవాళ్ళు అంటే, చూడు మమ్మల్ని అందరినీ కుక్క నిందని. వాళ్ళు మళ్ళా లంచ్లు పెట్టి వాళ్ళందరినీ మెంబర్స్ని పిలిచి భోజనాలు పెట్టి మధ్యాహ్నం, చూసారా మిమ్మల్ని అందరినీ కుక్క నింది కాబట్టి మీరంతా రియాక్ట్ అవ్వాలి. సో కొంతమంది మీలాంటి జర్నలిస్ట్ నన్ను అడిగారు, మీరు వాళ్ళని కుక్క అన్నాను. నేను అన్ను, ఎందుకంటే కుక్కకు అవమానం. అది కుక్కలో ఉండే సుగుణాలు మనుషుల్లో ఉండవు, అది వాస్తవం. కుక్కకు నువ్వు ఒక్క పూట భోజనం పెడితే జీవితాంతం శాశ్వతంగా నీతో లాయల్గా ఉంటుంది. మనిషికి ఉంటుంది ఆ గుణం? లేదు కదా. అది కుక్క అని. కుక్క హిందూయిజం, వీళ్ళు హిందుత్వాన్ని బ్యాండ్ కొట్టే వాళ్ళకి వీళ్ళకి కుక్క విలువ తెలియదా? అసలు ఒక నల్ల కుక్క ఇంట్లో ఉండటం చాలా అదృష్టం, చాలా మంచిది. నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా అది లాగేస్తుంది. అండ్ హిందూయిజంలో నేను నా దీంట్లో రోజు పెడుతున్న డాగ్ స్టోరీస్. ఎన్ని మతాల్లో కుక్కని నమ్ముతారు. నేపాల్ లాంటి దేశంలో కుక్కల్ని పూజిస్తారు ఒక రోజంతా, కుంకం పెట్టి పూలదండలు వేసి ఆహారం పెట్టి దాన్ని పూజిస్తారు. లక్ష్మీ అవతారం కూడా అని అంటారు కుక్కల్ని. కుక్కకున్న విలువ కుక్కకుంటుంది. వీళ్ళు నా మీద పెడతాం, మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ పిలిచి, మేడం మీ మీద ఏదో ప్రివిలేజ్ మోషన్ పెడతారంట. ఏమంటారు మీరు? ఏమంటాను, బౌ అన్నా, అంతే. దానికి అనేదేముంది? అంత సిల్లీగా వాళ్ళు ప్రివిలేజ్ మోషన్ పెట్టదలుచుకుంటే. పొల్యూషన్ మీద మాట్లాడమంటే 10 గంటలు మీరు వందే మాత్రం మాట్లాడతామంటారు. వీనో వందే మాత్రం, మాకు పుట్టుకతో ఉంది వందే మాత్రం, మా నిక్తురు బొట్టలో ఉంది వందే మాత్రం, మేము అనుకోకుండా మా బ్రెయిన్లో ఉంటుంది వందే మాత్రం. వీళ్ళు కొత్త భక్తులు ఈ మధ్య మారినారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడన్నా వందే మాత్రం పాడిందా? జెండా ఎత్తిందా? పార్టీ జెండా, దేశం జెండా. వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషన్ మీద, దేశం మీద కాదు కదా, వాళ్ళది వేరే ఇది ఉంటుంది. మరి
వీళ్ళు వచ్చి ఇప్పుడు కొత్తగా వందే మాత్రం కొత్తగా చెప్తున్నారా మీరు? వీ నో వాట్ వందే మాత్రం. నువ్వు 10 గంటలు వందే మాత్రం చర్చించావు, 2 గంటలు పొల్యూషన్ మీరు మాట్లాడవా? నాకు ఆశ్చర్యం. అంత పొల్యూషన్, నేషనల్ క్యాపిటల్, ఇంతమంది గాయపడి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండే సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఉన్న ఉద్యోగాలు వదులుకొని పిల్లల్ని సంకరేసుకొని హిల్స్లోకి వెళ్ళిపోయి తక్కువ జీతానికైనా సరే అని చెప్పి అక్కడ పని చేసుకుంటున్నారు. దే ఇస్ అ క్రైసిస్. నిన్నటి పొల్యూషన్ కూడా నాకు మా ఫ్రెండ్స్ రోజు పెడతారు ఢిల్లీలో. ఇట్ ఇస్ భయంకరం. నేను ఓవర్ నైట్ ఐ హ్యాడ్ టు షిఫ్ట్ మై గ్రాండ్ సన్ అండ్ డాటర్ టు బాంబే. ఎందుకంటే ఈ పొల్యూషన్తో వాడికి దగ్గు మొదలెట్టింది. చాలా దారుణంగా ఉంది మేడం అసలు అక్కడ pollution. భయంకరం అమ్మ. మీకు మామూలుగా తెలియదు లేదు. అసలు. అవును. వాడు లాన్లో మనం 4 చక్క పాపం స్పోర్ట్స్ మెన్ అక్కడ ఖేల్గావ్ అంతా మన నేషనల్ స్పోర్ట్స్ మెన్ మెడల్ సంపాదించేవాళ్ళు. వాళ్ళు బయటికి వెళ్ళలేరు, పరిగెట్టలేరు, జాగింగ్ చేయలేరు, కాంట్ ఎక్సర్సైజ్ అవుట్డోర్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. నెక్స్ట్ ఈవెంట్స్లో వాళ్ళు ఎట్లా పాల్గొంటారు? అసలు పార్లమెంట్లో కూడా వాళ్ళు ఫిల్టర్స్ పెట్టారో లేదో నాకు డౌటే. పెట్టలేరు. నేను అడిగాను, ఐ హ్యావ్ నాట్ సీన్. పొల్యూషన్కి అందరూ గిటగిట్లాడుతూ బోల్డ్ అన్ని కేసులు. నాకు కూడా 4వ రోజుకి మనం ముక్కు చీదుకున్నా ఇది చేసుకున్న నల్లగా వస్తూ ఉంది. హారబుల్ అసలు. 668 చూడండి AQI. ఇంత భయంకర. ఇది డిబేట్ చేయరు. ఈవెన్ నేను టాలరేట్ చేయకపోతే ఇదిగో రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్ ఈమె ఇట్లా అంటుంది అట్లా అంటుంది. వాస్తవానికి ఇది ప్రయారిటీ. నేషనల్ క్యాపిటల్ రీలింగ్ అండర్ పొల్యూషన్. చైనా వాళ్ళు ముందుకు వచ్చారు. చైనా హ్యాస్ కంట్రోల్డ్ వాళ్ళ పొల్యూషన్. సో వాళ్ళు అన్నారు మేము ఇస్తాం మీకు సలహా. లేదప్పో మేమెంత గొప్ప, మాకు అన్నీ తెలుసు, మేమే ఇదే అని అనుకున్న వాళ్ళు దే హ్యావ్ నాట్ సాల్వ్. పైగా డాక్టర్లతో చెప్పించడం లేదు మీ లంగ్స్లో ఉండే ప్రాబ్లం నథింగ్ టు డూ విత్ పొల్యూషన్ అంటే ఇంకా దారుణం అది అసలు. ఇప్పుడు అందరిలో ఒక చర్చ మేడం ఏంటి అంటే, రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకుంటారా అసలు పెళ్లి చేసుకోరా? మీరు సోనియా గాంధీ గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు, చాలా క్లోజ్ ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మీతో చాలా రిలేషన్ ఉంటుంది. సో మీకు తెలుస్తుంది కదా ఏమన్నా అవకాశం ఉందా లేదా అని అందరు అంటున్నారు. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన వ్యక్తిగత వ్యవహారం అది. కానీ పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు, పబ్లిక్ లైఫ్ లో వాజ్పేయి కూడా చేసుకోలేదు కదా. అప్పుడు ఆయన్ని కూడా అన్నారు. ఇవన్నీ లేకుండా మా హీరో ఏమన్నా చేసుకుంటాడు. వెదర్ హీ విల్ గెట్ మ్యారీడ్ ఆర్ నాట్ మ్యారీడ్, ఇప్పుడు కాకపోతే రేపో, ఆయన ఇష్టం అది. ఆయన వ్యక్తిగత వ్యవహారాల్లో మనం ఎందుకు దిగాలి? హౌ ఈజ్ ఇట్ ఆఫ్ అవర్ కన్సర్న్? ఆయన ఏది ఆలోచించకుండా ఆయన భారత్ జోడో యాత్ర అనేది చేపట్టి అంత ఘనకార్యం ఆయన సాధించారు. మళ్ళీ ఎన్ని జనరేషన్స్కి మనం చూస్తాం అట్లా లీడర్ హూ కెన్ వాక్, హూ కెన్ గో to the whole country where his grandfather laid the foundations. వాళ్ళ తాత వేసిన పునాదులు చూసుకుంటూ తిరిగారు. ఇక్రిసాట్ కానీ, ఇస్రో కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని కానీ, అగ్రేరియన్ గ్రీన్ రెవల్యూషన్ అని కానీ, ఇవన్నీ వాళ్ళ తాత ముత్తాతలు నాయనమ్మలు అందరూ చేసిన బ్రహ్మాండం అది. సో అట్లాగే ఈ పిల్లోడు కూడా నడుచుకుంటూ పోయారు. సో అది మనం చూడాలి. కానీ ఆయన పెళ్లి చేసుకుంటాడా లేదా ఆయన పర్సనల్, ఐ నెవర్ ఆస్క్. ఇట్స్ నాట్ మై బిజినెస్. నన్ ఆఫ్ మై బిజినెస్ అంటారా? రియల్లీ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్. అంటే ఆయన గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ దాని గురించి మాట్లాడుతున్నారు. ఆయన అభిమానులు కూడా అఫ్ కోర్స్. అంటే చాలా మందికి కొన్ని చాదస్తాలు ఉంటాయి. ఆయన చేసుకుంటే జాతకాలు మారతాయి ఇవి అవి అని అనుకుంటా ఉంటారు. అవన్నీ కథలు. అది కూడా అంటారు. ఆయన ఇష్టం ఉంటే ఆయన చేసుకుంటాడు. ఎవడొద్దంటాడు అనుకో అంటే 1 కోటి మంది వచ్చి నిలబడతారు. ఏముంది? బట్ దట్స్ నాట్ క్రైటీరియా కదా. సో he's not interested, let him not be. If he gets married, very happy. లేకపోయినా very happy. రైట్. రేణుకా చౌదరి గారు రాబోయే రోజుల్లో ఏ నియోజకవర్గాన్ని లేదా ఏ జిల్లాని మీరు దత్తత తీసుకోబోతున్నారు? అందరిలో నేను హ్యావ్ గివెన్ ఖమ్మం యాజ్ నోడల్ డిస్ట్రిక్ట్. ఓకే. మేము పార్లమెంట్ లో వీ హ్యావ్ టు గివ్ నోడల్. రాజ్యసభ అయినా కూడా నోడల్ డిస్ట్రిక్ట్ అండ్ ఐ కెన్ గివ్ నిధులు ఆల్ ఓవర్ ద స్టేట్. అవునా? యాజ్ పర్ ఆల్ ఓవర్ ద స్టేట్, ఆల్ ఓవర్ ద స్టేట్ డిస్ట్రిక్ట్. స్టేట్ నేను ఐ కెన్ గివ్ మిగతా జిల్లాలు కూడా కొంతవరకే, నాట్ ఫ్రీగా. ఒక లిమిట్ వరకు ఐ కెన్ గివ్ స్టేట్, ఐ కెన్ గివ్ ఇన్ ద కంట్రీ ఆల్సో. ఇప్పుడు పంజాబ్ లో ఫ్లడ్స్ వచ్చాయి, అది నేషనల్ డిజాస్టర్ అని డిక్లేర్ అయితే ఐ కెన్ గివ్ అప్ టు 50 lakhs. ఓకే. వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి. ఎంత భయంకరం పంజాబ్ అట్లా అవ్వటం చాలా శోచనీయం. ఎంత బ్రహ్మాండం అగ్రికల్చర్ స్టేట్ అది. పాపం దే రియలీ సఫర్డ్. సో అదే జమ్మూ కాశ్మీర్లో ఇది ఈ ఆపరేషన్ సింధూరే కాకుండా పెహల్గాంలో అయిన గోల,
దాని తర్వాత వాళ్ళకి ఫ్లడ్స్ వచ్చాయి. ఓకే. సో ఏమంటారు, గోరు చుట్టుపై రోకలు పోట్లాగా ఉమ్. డబుల్ దెబ్బతిన్నారు. దెబ్బ తినిందే కాక హైవే అక్కడ ఒక 300 మీటర్లు వాష్ అవుట్ అయిపోయింది. ఓకే. ఓకే. దాంతో వాళ్ళకి యాపిల్ సీజన్, మెయిన్ ఆదాయం క్రాప్ యాపిల్ తోనే కదా వాళ్ళకి. సాఫ్రన్. సాఫ్రన్. అది సాఫ్రన్ చాలా మందికి తెలియదు. ఇండియన్ సాఫ్రన్ ఇస్ ద బెస్ట్. మనం ఎక్కడో ఇరాన్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ స్పెయిన్ అని అనుకుంటాము. లేదు మ్యామ్, కాశ్మీర్దే వస్తుంది. కాశ్మీర్ ఇస్ ద బెస్ట్. అండ్ మిగతా దేశాలు కూడా మన దగ్గర సర్టిఫికేషన్ కి వస్తారు. మన ల్యాబ్స్ అక్కడే ఉన్నాయి. కాబట్టి ఆ యాపిల్ క్రాప్ అంతా ట్రక్కుల్లో ఒక 2000 ట్రక్కులు రోడ్ మీద నిలబడిపోయాయి. అలాగే అవి కొన్ని వారాలు అలా నిలబడిపోయినాయి. యాపిల్స్ రిలీజ్ అ గ్యాస్. అవును. సో లాస్ట్ కి వాళ్ళ క్రాప్ అంతా ట్రక్కులు ఓపెన్ చేసి పడేయాల్సి వచ్చింది. అండ్ మిగతా క్రాప్ ఎవరు హార్వెస్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే హార్వెస్ట్ చేసుకోసి ఎక్కడ పెట్టాలి, లేబర్ కి డబ్బులు ఇచ్చి ఎక్కడ పెట్టుకోవాలా, సర్వనాశనం అయిపోయారు. కాబట్టి ఇట్లా అవకాశాలకి మనం ప్రొవిజన్ ఇచ్చాం పార్లమెంట్లో. వాళ్ళకు కూడా వీ కెన్ గివ్ అప్ టు 50 lakhs అవసరం. బట్ ఇట్ హ్యాస్ టు బి డిక్లేర్డ్ నేషనల్ లెవెల్. అది వీళ్ళు నిద్రలేసి ఆవులు ఇచ్చి అన్ని చేసేటప్పటికి అయ్యేపోతుంది. సో దట్స్ ద ప్రాబ్లం. సో అలా ఏదన్నా వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు. వీ కెన్ గివ్. ఎక్కడన్నా నేషనల్ డిజాస్టర్ ఉంటే వీ కెన్ గివ్ యాజ్ రాజ్యసభ అండ్ స్టేట్ వ్యాప్తంగా. బికాస్ ఐఎమ్ ఎలెక్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ స్టేట్. కరెక్ట్. కాబట్టి ఐ కెన్ గివ్ ఇన్ ద స్టేట్. ఎంత ఉంటుంది మ్యామ్ మీకు మొత్తంగా అట్లా నిధులు ఇచ్చే అవకాశం ఎంత ఉంటుంది? అంటే ద లిమిట్ ఆఫ్ 50 lakhs నేషనల్ డిజాస్టర్. నార్మల్ గా మీ జిల్లాగా అట్లా ఏమన్నా అదేం లిమిట్ లేదు. నేను ఇచ్చుకుంటేది నాకు ఇచ్చిన నిధుల్లో ఐ కెన్ గివ్. బట్ వీ కాంట్ గివ్ ఫర్ గుడి, గోపురం, మస్జిద్, మందిర్, చర్చ్. నో ప్లేస్ ఆఫ్ వర్షిప్. యూ కెన్ గివ్ ఫర్ పబ్లిక్ డెవలప్మెంట్. స్కూల్కి ఇవ్వండి, డ్రైన్కి ఇవ్వండి, రోడ్కి ఇవ్వండి, క్లాస్ రూమ్స్కి ఇవ్వండి, టెక్నాలజీకి ఇవ్వండి, లైట్స్కి ఇవ్వండి, హాస్పిటల్స్కి ఇవ్వండి, కంప్యూటర్స్కి ఇవ్వండి. అందరికీ అన్ని కులాలు మతాలకు ఉపయోగించుకునే విధానాలు. ఏమన్నా భవిష్యత్తులో వీళ్ళు మారుస్తారేమో, హిందూస్కి మాత్రమే ఇవ్వాలని. అది కూడా తెలీదు. అది కూడా చూద్దామేమో. కానీ ఇవాళ వరకు భగవంతుడి దయ వలన రాజ్యాంగం హక్కులతో మేము అందరికీ ఉపయోగపడే దీనికి విధానాలు అమలు చేయొచ్చు అనమాట. రైట్ మ్యామ్, చాలా మంచి ఇంటర్వ్యూ మీతోటి. చాలా టైం నాకు మళ్ళీ నేను ఇందాక అడిగిన రకంగా కావాలి ఖచ్చితంగా. గ్యారెంటీ. నా ఫేవరెట్ సబ్జెక్ట్స్. అదే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.